రైట్. మనం రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ గురించి ఇవాళ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అత్యంత కీలకమైన దశలో ఉన్నాం మనం. ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ ఎదగాలని చెప్పనుకుంటే, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే ఇవాళ ఇంత చీప్ పాలిటిక్స్ చేయాలా అన్న ఒక చర్చ మొదలవుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల మీదే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది అని చెప్పనుకుంటే ఇవాళ పూర్తిగా కొత్త వివాదాలు తీసుకొస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన ప్రధానమైన సమస్యలు అమ్నీషియా క్లబ్లో ఏం జరిగింది, అక్కడ పబ్లో ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ ఒక అమాయక ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని డైవర్ట్ చేశారు. మరొక విషయం, ఇవాళ ఐఐటీలో బాసర ఐఐటీలో 9,000 మంది విద్యార్థులు తమ భవిష్యత్ ఏంటో తెలియని ఆందోళనకరమైన స్థితిలో ఉన్నారు. వారు ఇవాళ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇవాళ 5వ రోజు ఒకవైపు చర్చలంటూ మరోవైపు బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో మిగతా ఇష్యూస్ ఇప్పటికే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సరిగ్గా జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు వారికి ఇవ్వలేదు. అనేక చోట్లలో జీతాలు రావట్లేదు. ఇవన్నీ విషయాలు డిస్కస్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలన్నీ బయటికి వస్తాయని, ఆ విషయాలు డిస్కస్ కాకుండా ఇవాళ ఒక కొత్త సమస్యలను క్రియేట్ చేస్తూ ఇవాళ వాటి మీదే డిస్కస్ చేయాలని మీడియా సంస్థలకు ఆదేశాలు పంపే స్థాయికి ఇవాళ అధికార పార్టీ వెళ్ళిందంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సీనియర్ జర్నలిస్టు పివి శ్రీనివాస్ గారు చేసిన ఒక పోస్ట్ మనం చదువుదాం, ఆ చదివి డిస్కషన్లోకి వెళ్దాం. పివి శ్రీనివాస్ గారు చేసిన పోస్ట్లో ఏముందంటే, శవాల మీద పేలాలు ఏరుకునే పదాలు మనం గతంలో విన్నాం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. నోటిఫికేషన్లు రాక ఆత్మహత్యలు చేసుకున్న యువకులు అంతిమయాత్రలో ఎప్పుడైనా వీరు పాల్గొన్నారా? ఇది ఇవాళ పివి శ్రీనివాస్ గారు ప్రశ్నించిన మాట. ముఖ్యంగా గతంలో అనేక మంది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఈ రాష్ట్రంలో చనిపోయారు. మరి వారికి ఎవరికి కూడా వారి దగ్గరికి కూడా వెళ్ళని రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కానీ ఇవాళ వరంగల్లో జరిగిన ఒక శవయాత్రలో వెళ్ళిన పరిస్థితి. ముఖ్యంగా అగ్నిపథ్కి సంబంధించి ఏవైనా సమస్యలుంటే, నిజంగా అభ్యర్థుల్లో ఆందోళన ఉంటే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చర్చించాలి, కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. కానీ దాన్ని బూచీగా చూపించి ఇవాళ ఆందోళనలు పెద్దగా చేయడం కానీ, లేకపోతే దాన్ని ఇష్యూని పెద్దగా చేయడం ద్వారా ఇవాళ దేశాన్ని ప్రమాదంలో పడేసే పరిస్థితికి దిగజారడం అంటే ఇది ఖచ్చితంగా కేవలం రాజకీయాలను పూర్తిగా దిగజార్చి వారి ప్రయోజనం పొందడం కోసమే అవుతుంది. రైట్, మనం ఫస్ట్ శ్రీనివాస్ గారితో మొదలు పెడదాం. మనకు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కరాటే రాజు గారు జాయిన్ అయ్యారు. ఓయూజేఏసీ నుంచి సురేష్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. బీజేపీ నేత యమునా పాఠక్ గారు జాయిన్ అయ్యారు. మొత్తంగా ఫస్ట్ శ్రీనివాస్ గారు మీతోనే మొదలు పెడతాను. ఇవాళ ఇంత ఆగ్రహంతో మీరు ఆ పోస్టు చేయడంలో మీ ఆంతర్యం ఏంటి? బలరాం గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు కూడా ఏమైతుందంటే వాళ్ళ చనిపోయిన రాకేష్ కి టీఆర్ఎస్ సంబంధం ఉందా? లేదు. సరే, ఒక మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఓదార్చాలంటే తప్పు లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో కూడా తప్పు లేదు, ఆ కుటుంబం వాళ్ళ అంతర్యాత్రలో పాల్గొనడం కూడా తప్పు లేదు. కానీ జెండాలు ఎప్పుడైతే పెట్టారో అప్పుడే వీళ్ళ బుద్ధి ఏంటో వీళ్ళు కొనవేంటో. నేను ఏమంటున్నానంటే, మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. ఒక కాల్పుల్లో చనిపోయిన యువకుడిని ఓదార్చడం, ఆ కుటుంబాన్ని ఓదార్చడం, ఆ కుటుంబాన్ని కాపాడడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, అవసరమైతే అంతిమ సంస్కారాలకి అన్ని రకాలుగా అండదండగా తప్పు కాదు, 100కి 100 వాళ్ళు. కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ఆ వాహనానికి, అంటే ఆ అంతిమ యాత్ర చేసే వాహనానికి టీఆర్ఎస్ జెండాలు కట్టడం కానీ, ర్యాలీలో టీఆర్ఎస్ జెండాలు పట్టుకోవడం కానీ, లేదు పోతూ వాళ్ళు ఏదో మోడీకి వ్యతిరేకం చేస్తున్నట్టు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ మీద ఉప ఆఫీస్ మీద దాడులు చేయడం కానీ, ఇవన్నీ దేనికి సింబలు? మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు, బాసర్లో గత అనేక రోజులుగా చేస్తున్న లోకల్ మంత్రి ఎందుకు పోలేదు? మీకు అక్కడ విద్యార్థులు ఆందోళన మీకు జెన్యూన్ కాదా? ఇక్కడ శవాలు మోసారు కదా నలుగురు పోటీలు పడి,
ముసాను మార్చుకొని మరీ కొడుతున్నారు కదా. నేను మిస్ అయిపోతానేమోనని మా సత్యవతి రాజు గారు మోస్తున్నారు. అని నేను మిస్ అయిపోతాను యాదగిరెడ్డి, నేను మిస్ అయిపోతాను ఆర్మూర్ రమేష్, నేను మిస్ అయిపోతాను వినయ్ భాస్కర్ మోస్తున్నారు కదా శవాలని. ఉదాహరణ ఒకరి కుటుంబ సభ్యులు అసలు ఉన్నారా లేదు నాకైతే ఆ సీన్ అక్కడ కనపడలా. వాళ్ళు బిక్కులు బట్టి ఎడిపోయారో పాపం. టీఆర్ఎస్ జెండాలు టీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప పాపం కుటుంబ సభ్యులైతే నాకైతే ఆ వీడియోలు ఎత్తితే కూడా వీడియోలు ఎక్కడ కనపడలా. వాళ్ళు బిక్కుమంటే ఎటు వెళ్ళిపోయారు సమాపం చెప్పి భయపడితే అక్కడ ఉన్నారేమో దాక్కున్నారేమో అనిపించింది. ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే ఆసాలు అన్ని రోజులు విద్యార్థులు వచ్చుంటే అది సిల్లీ థింగ్స్ అని చెప్తున్నారు. వర్షానికి గడుపుతున్నారు, ఎండ గండుతున్నారు, గొడుగులు పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. ఒక్క లోకల్ నిర్మల్ కాన్స్టిట్యూన్సీ లో మంత్రి ఉన్నాడు, మంత్రి కూడా పోలేదు. ఎవరికి ఆ విద్యార్థులు ఏమన్నారో తెలుసా బలరాం? మీరు విన్నారా? ఏమన్నారు? మాకు ఎవరు వద్దు, కేసీఆర్ రావాలని అన్నారు. అంటే అర్థమైంది, బాసర్లో ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు కూడా మంత్రులు డమ్మి అని తెలిసిపోయింది. మంత్రులు డమ్మి అనే భావంతోనే ఈ మంత్రులు వచ్చినా చేసేది ఏమి లేదు. వాళ్ళు పూర్తిగా శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు ఏదో చెప్తారు కదా నినాదం, ఆ రకమైంది. కాబట్టి కేసీఆర్ వస్తేనే ఒక హామీ ఇస్తేనే మాకు నమ్మకం అమలవుతుంది అనేటువంటి భావనకి నాలుగు గోడల మధ్య ఎవరిని కలవని పుస్తకాల గురుకులాగా ఉండి చదివే లోకంగా ఉండే విద్యార్థులు కూడా గ్రహించి కేటీఆర్ రావాలని ఆందోళన చేస్తున్నారు. అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రంలో విద్యార్థులు అవునా? అవునండి. అది అయిపోయింది. మీరు ఇందాక చెప్పిన జూబ్లీస్ అత్యాచారం ఘటనలో ఆ కుటుంబాన్ని వాదార్చారా? ఎవరైనా పోయారా? లోకల్ ఎమ్మెల్యే పోయారా? ఆ జూబ్లీస్ ఎమ్మెల్యేను లేకుంటే జిల్లా ఎవరైనా మంత్రో ఎవరైనా పోయారా? కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకి పోయారా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళు మానవులు కాదా? వాళ్ళు వాదార్చాల్సిన అవసరం లేదా? సికింద్రాబాద్ లో చనిపోగానే నువ్వు పోయి శవాన్ని మూసుకో, అది ప్రేమ? నిజంగా ప్రేమ ఉందా మీకు ప్రజల మీద? ఆ యువకుడు కుటుంబం మీద ప్రేమ ఉందా మీకు? ఆ కుటుంబంలో చనిపోవడం కనీసం బాధగానే ఉందా? కాల్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంటెలిజెన్స్ వైఫల్యం కదా. దేశంలో అల్లర్లు స్టార్ట్ అయినాయి. ఉత్తరాంధ్రలో ఉత్తర భారతదేశంలో ఘోరంగా ఉంది. అది మనకి కూడా సెగదాగుతామని ఉంటారు కదా. ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ కోసం వేలాది మంది 2 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు కదా. మీరు మీ ఇంటెలిజెన్స్ కలుగుల్లో దాక్కునేటువంటి ఉగ్రవాదులను పట్టుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు ఉండేటువంటి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టు ఎక్కడ ఉండేటువంటి బెంగళూరులో రాష్ట్ర స్థావరాలు ఉండే మావోయిస్టు నక్సలైట్లు పట్టుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ వ్యవస్థ. ఒక పక్కన దేశం అట్టుడికిపోతుంది. ఆ అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితుల్లో దాని సెగ కానీ దాని పరిణామాలు కానీ రిఫ్లెక్ట్ అయిపోయేమో అనేటువంటి సోయి రాలేదా? 24 గంటల పాటు నువ్వేం చేశావు? ముందు రోజు కదా అల్లాలు జరిగింది. ఇంటెలిజెన్స్ వైఫల్యం అల్లాలు జరగాలని కోరుకున్నారా? ఇంటెలిజెన్స్ నిమ్మకు మీరెత్తినట్టుందా? చూసి చూడనట్టు కోరుకుందా? జరుగుతుందని తెలిసి జరగనిచ్చాక మీరు కాల్పులు జరిగి చనిపోతానికి ఇంకేదో చేయాలని కేంద్ర ప్రభుత్వం నేరం పెట్టాలని కోరుకున్నారా? వెయిట్ చేశారా? పివి గారు, చెప్పండి. టిఆర్ఎస్ నేతలు ట్వీట్లు చేశారు, మీరు అక్కడ కాదు చేయాల్సింది, అక్కడ వారంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబెడతా ఉంటే మీరు ఆందోళన చేయాల్సింది అక్కడ కాదు, గవర్నర్ గారు ప్రజా దర్బార్ పెడుతున్నారు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు ట్వీట్లు చేస్తున్న పరిస్థితి. అంటే అక్కడ తగలబెట్టింది ఎక్కడ పోయి తగలబెట్టమని చెప్పి ఇన్స్టిగేట్ చేస్తున్నారా వాళ్ళు? నేను ఏదంటున్నా, మల్లారెడ్డి ఏమంటాడు, రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇక్కడ కాదు మోడీ ఇంటికి ధర్నా చేయండి అంటాడు. ఆ మేధావి వాళ్ళు సికింద్రాబాద్ లో గొడవ ఆందోళన చేస్తే అక్కడ కాదు రాజ్భవన్ లో చేయండి అంటాడు ఇంకో మేధావి. ఒక మేధావి అంటాడు, ఒక మంత్రి మేధావి, ఆయన కూడా ఉపన్యాసం విన్నా నేను ఎక్కడో మీడియాలోనే ఎక్కడో. రాజ్భవన్ లో కాదా మీరు మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని? మరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇందిరా పార్క్ దగ్గర ఎందుకు, తెలంగాణ భవన్లో ఎందుకు చేశారు, జంటర్ మంత్రులు ఎందుకు చేయలేదు, పార్లమెంట్ ముందు ఎందుకు చేయలేదు, విజయ చౌకలో చేయొచ్చుగా, లేదు మోడీ ఇంటి ముందు చేయొచ్చుగా. ధాన్యం కొనుగోలు చేయడం లేదు అనే విషయాన్ని కేంద్రం కొనుగోలు చేయడం ఆందోళన చేశారు కదా. ఇక ఇందిరా పార్క్ చేశారు, అంటే ఢిల్లీలో తెలంగాణ భవన్ చేశారు. జంటర్ మంత్రులు కూడా ఎందుకు చేయలేకపోయారు? పార్లమెంట్ విజయ చౌకలో చేయాలి, లేదా బీజేపీ ముందు చేయాల్సింది, లేదా మోడీ ఇంటి ముందు చేయాల్సింది. నేను సలహా చెప్తున్నా మల్లారెడ్డి, ఇక్కడ కాదు చేయాల్సిందని కాంగ్రెస్ కి ఉచిత సలహా ఇచ్చారు కదా, మోడీకి ముందు ధర్నా చేయండి అని. నీకు లేదా నీతి? మీరు చేయకూడదు. సికింద్రాబాద్ గొడవ చేసే వాళ్ళని తీసుకొచ్చారు, రాజ్భవన్ ముందు చేయమని. నేనేమంటున్నా అంటే మళ్ళీ చెప్తున్నా, నేను వాళ్ళకు వాళ్ళ ఈ రాష్ట్రంలో నోటిఫికేషన్ లేట్ అవుతున్నాయని బయ్యారం, మా ఖమ్మం జిల్లా బయ్యారం చెందిన ఒక యువకుడు రైలుకి ఎదురుగా పోయి తల చీగాలన్నమాట
దృశ్యంగా చదివాక ఎస్ 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 జగిత్యాల యువకుడు ఒక అమ్మాయి చనిపోయింది కదా, మహబూబ్నగర్ వనపర్తిలో ఒక అమ్మాయి చనిపోయింది కదా, మహబూబ్నగర్ మన జగిత్యాల ఒక అమ్మాయి చనిపోయాడు కదా, ఇంకెక్కడ ఉన్నారు కదా, మొత్తం 10-15 మంది కరోనా వల్ల ప్రైవేట్ స్కూల్స్ టీచర్లు కూడా చనిపోయారు కదా. మరి ఆ యువకుల కుటుంబాన్ని పరామర్శించారా, వాళ్ళని ఆదుకున్నారా, వాళ్ళకి అండగా ఉంటారని భరోసా ఇచ్చారా, ఆంటీమేతల్లో పాల్గొన్నారా, వాళ్ళ యొక్క మృతదేహాన్ని మీరు పాడలు మోసారా? ఎందుకు మళ్ళీ దానికి కారణం పివి గారు మళ్ళీ వస్తాను. సురేష్ గారు మీరు గతంలో కూడా మీరు సునీల్ నాయక్ చనిపోయినప్పుడు కానీ విద్యార్థులు చాలామంది చనిపోతున్నప్పుడు మీరు ఆందోళన కార్యక్రమాల్లో ఉన్నారు. అప్పుడెప్పుడు కనిపించని టీఆర్ఎస్ నేతలు ఇవాళ మంత్రుల స్థాయిలో వారంతా కూడా వెళ్ళి రాకేష్ గారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సరే, రాకేష్ గారికి ఆ గౌరవం ఇవ్వాల్సిందే, తప్పేం లేదు. కాకపోతే ఆ జెండాలు పట్టుకొని టీఆర్ఎస్ నేతలు ఇక ఆ పార్టీలో అత్యంత కీలక నేత లేకపోతే చాలా ప్రముఖమైన వ్యక్తి చనిపోయిండు అన్నట్టుగా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు? పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక విషయం అయితే వాస్తవం అన్న, ఈ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానాలు ఎట్లున్నాయంటే పీకే గారి స్కెచ్ ఇక్కడ అమలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. పీకే గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, మంటలు పెట్టడం, ఆ ఆస్తుల్ని తగలబెట్టడం, ఈ విధంగానే గతంలో పశ్చిమ బెంగాల్లో కావచ్చు, గతంలో ఆయన ఎక్కడ చేసినా కూడా ఇదే తరహాలోనే పీకే స్కెచ్ లేయడం, ఈ పింకీలు అమలు చేయడం అనే విధంగా మనం భావించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే సోదరుడు రాకేష్ సరే నిన్న దురదృష్టశాత్తు చనిపోవడం, వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఇవాళ కేసీఆర్ గారు గతం తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కూడా విద్యార్థులనే టార్గెట్ చేసి విద్యార్థులనే రెచ్చగొట్టి విద్యార్థులనే అమరులయ్యే విధంగా ప్రేరేపించి విద్యార్థులనే బలి తీసుకున్నటువంటి చరిత్ర ఉన్నది. అందులో మేజర్గా బలైందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మా సంబంధించిన వర్గాల బిడ్డలే బలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఎందుకు అర్థం కావట్లేదు, ఈ చావుకు ప్రేరేపించి ఈ యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి కోచింగ్ అకాడమీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు సంబంధించిన వ్యవస్థ నుంచి వస్తున్నాయని ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఏ ఒక్క సమస్య కూడా పట్టించుకోని విధంగా ఇవాళ ఆ యొక్క సోదరుడు చనిపోతే, మొత్తానికి టీఆర్ఎస్ సర్పంచులు చనిపోతే పట్టించుకున్నటువంటి వారు, టీఆర్ఎస్ కార్యకర్తలు చనిపోతే స్పందించని మంత్రులు ఇవాళ దగ్గరుండి ఆ యొక్క వరంగల్ జిల్లాలో ఈ యొక్క గిరిజన సోదరుడు సునీల్ నాయక్ అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి చనిపోయాడు, సూసైడ్ చేసుకుండు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. అక్కడ ఉన్నటువంటి కేయూ విద్యార్థులు తిరుపతి అన్న కావచ్చు, ఇంకొంతమంది కొంత నాయకన్న లాంటి వాళ్ళు కొంతమంది ఆందోళన చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించండి. ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్, వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, అదేవిధంగా వారికి ఎక్స్గ్రేజ్ ఇస్తానని చెప్పేసి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళ సోదరుడు ఇవాళ ఎమ్మెల్యేల చుట్టూ మంత్రులు లేడు, తిరగని ఎమ్మెల్యే లేడు, కానీ ఈ రోజు కూడా స్పందించలేదు. ఇవాళ శవ రాజకీయాలతో సిగ్గనిపిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఏం పనికిమాలిన వ్యవస్థ అండి. బాసరలో IIIT బాసరలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఒక్కరు కూడా మద్దతుగా పోనీయకుండా వేల ఎకరాల చుట్టూ పోలీసు ప్రహారీ ఉంటది. ఇవాళ హైదరాబాద్ నడిపొట్టున సికింద్రాబాద్కు ఆందోళనకారులు వచ్చి పెట్రోళ్లు తగలబెట్టడానికి, విధ్వంసం చేయడానికి వస్తే పోలీసు వ్యవస్థ అనేది పూర్తిగా విఫలమవుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఆందోళన చేయాలంటే వాడు రేపు ఆందోళన మనసులో అనుకుంటాడో లేడో నెక్స్ట్ డేనే అరెస్ట్ చేస్తారు పోలీసులు. ప్రగతి భవన్ అంటేనే నెక్స్ట్ డేనే అరెస్ట్ చేస్తారు. అసెంబ్లీ దగ్గరికి పోతుంటే ముందుగానే అరెస్ట్ చేసే పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ. ఇవాళ సికింద్రాబాద్లో తగలబెడతానికి ఆందోళనకారులు వస్తుంటే ఏడమైంది మీ పోలీసు వ్యవస్థ? ఇదంతా ప్రేరేపించి వీళ్ళ దగ్గరుండి చెప్పలేదు అనుకుంటారా? ఇంకొక విషయం అన్న ఇక్కడ, ఇంకొక విషయం నేను ఒక విషయం తెలియజేసుకుంటున్నా. ఇవాళ ఎంత చిల్లరగా అంటే నువ్వు భారతదేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటే విధ్వంసం చూసి ఈ యొక్క అమాయకుల్ని బలి పశువుల్ని చేసి బలి తీసుకొని నువ్వు ఈ విధంగా పోయి ఏం సాధిస్తావు?
అంటే ఎంతసేపు ఉన్న మోడీ తప్పు, మోడీ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలన్న ఒక ఉద్దేశం మీద మాలాంటి యువకుల్ని, నిరుద్యోగుల్ని బలిపశు చేస్తుండే కేసీఆర్ తప్ప ఈయన నిజంగా వాళ్ళ ఆందోళన చేసిన విషయం వాస్తవమే. వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తామని చెప్పేస్తే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టి వీళ్ళు పెట్రోల్ పంపించి విధ్వంసం సృష్టించినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వమే రైట్. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్. యమునా పాఠక్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ చూసిన పరిస్థితి? చివరికి టీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడ టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను టార్గెట్ చేసి అక్కడ ఇవాళ కూడా మళ్ళీ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం తగలబెట్టడానికి ప్రయత్నించిన పరిస్థితి. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని వెళ్ళి అక్కడ నిజంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉందా? నిజంగా అగ్నిపథ్తో అంత పెద్ద సమస్య ఉందా? ఉంటే నిజంగా అదంతా అభ్యర్థులు వాళ్ళు తేల్చుకుంటారు. కానీ దాన్ని ఇక్కడ రాజకీయంగా వాడుకొని జాతీయ స్థాయిలో ఎదగడానికి ఇంతకంటే చీప్ పాలిటిక్స్ ఇంకొకటి ఉంటుందా? బలరాం గారు నమస్తే, అలాగే ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్తే. ఈరోజు బలరాం గారు ఏదన్నా ఒక శబ్దం కూడా మాట్లాడాలి అంటే చాలా ఇంతటి దిక్కుమాలిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము ఈ రాష్ట్రంలో అని చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అండి? అసహ్యంగా లేదా? నిజంగా కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి కాదంటారా? కనీసం ఇంతమంది ఈరోజు మేము తెలంగాణ సాధించినాము, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము, తెలంగాణ రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం మనం చేశామని చెప్పుకుంటున్న ఈరోజు తెరాస పార్టీ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎక్కడ కనిపించట్లా. ఎక్కడ? ఇంతటి దౌర్భాగ్య స్థితిలో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమిటి? ఈరోజు ఒక ఆధిపత్య పోరు తప్ప నువ్వా నేనా వ్యక్తిగతం అయిపోయింది. ఈరోజు దేశ పురోగతి, రాష్ట్ర పురోగతి అనేది కొసమేరకు కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించటం లేదని చాలా స్పష్టంగా ఈరోజు ఒక కామన్ పర్సన్ని లేమని అడిగినప్పుడు చెప్పే పరిస్థితి. శాంతి భద్రతల విషయం తీసుకుంటే పూర్తి వైఫల్యం. ఎప్పుడైనా చూసామా ఇలాంటి తెలంగాణ మనం? ఎందుకు వరుసగా ఒకటా రెండా మొన్న అమ్నేషియా పబ్బు విషయంలో కానివ్వండి, బాసర IIIT విషయం కానివ్వండి, వరుస హత్యలు కానివ్వండి, రేపులు కానివ్వండి, దోపిడీ కానివ్వండి, ఈరోజు ఇంత నిరసనలు ప్రతి చోట ప్రతి వర్గం నుంచి వస్తూ ఉంటే కూడా ప్రభుత్వానికి ఎందుకు కనీసం ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎందుకు లేదు? అండ్ టుడే వి యాజ్ అపోజిషన్ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగానే భారతీయ జనతా పార్టీ ప్రతి విషయం పట్ల ప్రశ్నిస్తూ ఉంది. వ్యక్తిగత విమర్శలు భారతీయ జనతా పార్టీ చేయలేదండి. అంశాల పట్ల మాట్లాడడం. ప్రజా వ్యవస్థ ఈరోజు పూర్తిగా కృంగిపోతూ ఉంటే, రసిస్తూ ఉంటే దాన్ని ప్రశ్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. కానీ మీరు ఈరోజు విధ్వంసాలు ఎలా సృష్టించాలో, ఎలా దాన్ని అమలుపరచాలో దానికి ఒక స్ట్రాటజీ, ఇజ్ ఇట్ కాల్డ్ స్ట్రాటజీ? దేశ భద్రతని ఈరోజు పూర్తిగా కూడా పన్నంగా పెట్టి మీరు చేస్తున్న రాజకీయాలు ఎటువంటి రాజకీయాలు? ఈరోజు తెరాస పార్టీ ఒక్కసారి వాళ్ళకంతరు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్నిపథ్ విషయంలో నేను ఒక సింపుల్ లాజికల్ క్వశ్చన్ బలరాం గారు. అసలు తెలంగాణ రాష్ట్రం అంతా ఫిజికల్ టెస్ట్కి అపేర్ అయిన వాళ్ళు ఎంతమంది? ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి రిటర్న్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వందల సంఖ్యలో, మేబీ 1500 1800, లెస్ దెన్ 2000. కానీ వచ్చిన ఆందోళన చేసిన ఆందోళనకారులు ఎంతమంది, ఎంత సంఖ్యలో ఉన్నారు? వేల సంఖ్యలో ఉన్నారు. అంటే ఈజ్ ఇట్ నాట్ ఎ ప్రీ డిటర్మిన్డ్? చాలా వరకు కూడా చాలా పథకం ప్రకారం దీన్ని ఇలాగే అమలుపరచాలి, దీన్ని ఇలాగే చెయ్యాలి. ఈజ్ ఇట్ అ స్ట్రాటజీ? ఎలా ధ్వంసం చేయాలి, ఎలా విధ్వంసం సృష్టించాలి, అమాయకులైన యువతను తప్పుదోవ ఎలా పట్టించాలి, వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేయాలని పథకం వేస్తున్నారా? ఈరోజు యువత భవిష్యత్తు మొత్తం నిర్వీర్యం చేయాలని మీరు పథకం వేస్తున్నారా? వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ ఇట్? ఈజ్ ఇట్ నాట్ చీప్ పాలిటిక్స్? ఈరోజు అది తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నారు. ఈ యొక్క ప్రశ్న మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. 4 ట్రైన్లు ధ్వంసం చేశారండి. ఇందాక మీరు అన్నారు బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ ఆస్తులు అంటే ఈరోజు ప్రజలకు కట్టిన పన్ను కాదా? అందులో మనందరి పన్ను, మనందరి భాగస్వామ్యం లేదా? ఈరోజు విధ్వంసాలు సృష్టించడానిక ప్రజాస్వామ్య విధానంలో మనం ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంది? అందుకా మీరు పరిపాలిస్తుంది? అందుకా మీకు పట్టం కట్టింది? అందుకా మీరు అక్కడ కూర్చోంది? ప్రజల కష్ట నష్టాల కోసమా మిమ్మల్ని కూర్చోబెట్టింది? టీఆర్ఎస్ ప్రతినిధి ఉన్నారు రాజునాయక్ గారు. ఏంటి ఇంత దిగజారి పాలిటిక్స్ చేస్తే కానీ రాజకీయంగా ఎదగలేము అని చెప్పి ఏమన్నా టీఆర్ఎస్ భావిస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ.
యాక్చువల్గా ఈరోజు అగ్నిపథ్ గురించి అవగాహన లేకుండా మాట్లాడి భారతదేశం మొత్తం కూడా టీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ గారు అస్సాంలో కానీ బీహార్లో కానీ మొత్తం కూడా నిప్పులు పెట్టి తగలబెట్టిన చోట కూడా కేసీఆర్ గారే ఉన్నారని చెప్పేసి స్థాయికి ఆ కుసంస్కారానికి భారతీయ జనతా పార్టీ దిగింది ఈరోజు. దేశం మొత్తం అంటే మొత్తం అల్లాడిపోతూ ఉంటే దేశం మొత్తం కూడా నిరుద్యోగులంతా కూడా భారతవని ఏ రకంగా అసలు ఏ రకంగా కిందికి పోతా ఉందని చెప్పేసి మొత్తం దేశం మొత్తం కూడా ఉద్యమం జరుగుతూ ఉంటే వీళ్ళకి ఈరోజు ఏమో గుర్తొస్తుందంటే ఏదో ఇక్కడే హైదరాబాద్లో తెరాస తయారు చేసినటువంటి సైనికులు వెళ్ళి అక్కడ పోయి రైల్వే స్టేషన్లో రైలు తగలబెట్టారు అన్నట్టు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. అనవసరమైనటువంటి అంటే ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అసలే మంచిది కాదు. రెండో విషయం చెప్పదలుచుకున్నాను బలరాం గారు, ఇక్కడ అగ్నిపథ్ అనే ఒక ఈ అంశం తీసుకున్నప్పుడు అగ్నిపథ్ అనే స్కీమ్ తీసుకున్నప్పుడు దాదాపుగా యువత ఈ దేశానికి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడు విశ్వగురు అని మాట్లాడే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి మాట్లాడే ఈ నరేంద్ర మోదీ గారు లేకపోతే ఈయననే విశ్వగురు అని మాట్లాడే నరేంద్ర మోదీ గారు భారతదేశం మొత్తం కూడా యువత పైన ఆధారపడి ఉంది. ఈ ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశం యువత మేలుకో దేశాన్ని ఏలుకో అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ నరేంద్ర మోదీ గారు 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలలోపు ఉండే యువతను 4 సంవత్సరాలుగా షార్ట్ టర్మ్ కోచింగ్ లాగా తీసుకొచ్చి వాళ్ళకి ఏమీ లేకుండా బయటికి పంపించేసి ఆ తర్వాత కాంట్రాక్ట్ బేసిస్న ఏదో సంవత్సరానికి 2 సంవత్సరాలకు యాన్యువల్ కూడా కాదు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఒక్క నిమిషం అండి లెట్ మీ ఫినిష్ ప్లీజ్ 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి 40-50 వేల మందిని తీసుకొని 20% మళ్ళీ ఇచ్చేసి 70% మందికి మళ్ళీ రిటైర్డ్ ఉద్యోగులు మాజీ సైనికులుగా పంపించేసి వీళ్ళు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాము అని చెప్పేసిన మాట వాస్తవం కాదా? రెండోదండి మాట్లాడుతూ యమునా పాఠక్ గారు మాట్లాడుతున్నారు ఏంటంటే జస్ట్ 200, 500, 1500 మంది తెలంగాణలో ఉన్నారని చెప్పేసి ఎవరు ఇక్కడ 2020 సెప్టెంబర్ 18 నాడు శారీరక దారుఢ్య పరీక్షలు జరిగిపోయి అన్ని జరిగిపోయి 2 సంవత్సరాలుగా కాలంతో కళ్ళతో ఎదురు చూస్తూ వాళ్ళ యొక్క పరీక్ష కొరకు వస్తారంటే పాటుమని ఒక పెద్ద శబ్దం లాగా వాళ్ళపైన నెత్తిపైన అంటే పెద్ద శబ్దంతో వాళ్ళ నెత్తిపైన కొట్టినట్టుగా కొట్టేసి ఈ రోజు మాకేం తెలియదని ఈ 8 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇతర భారతదేశ ప్రజలు ఎవరైనా ఒక్కరైనా సమర్థించారా? రాజునాయక్ గారు నాకున్న సమాచారం ప్రకారం అయితే వారికి ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పి చెప్పలేదు. 1, 2 ఆ విషయంలో మేడం కొంత ఫ్యామిలీ కూడా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక మేడం కొంత క్లారిఫై చేస్తారు. మేడం మీరు ఒకసారి బలరాం గారు ఇందాక వారు అంటా ఉన్నారు ఇది పూర్తి స్థాయిలో ఈ రిక్రూట్మెంట్ మోడల్స్ కేవలం ఇది ఏదో ఇన్స్టెంట్గా స్పాంటేనియస్గా తీసుకున్న డెసిషన్ కాదు. ఇది పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిక్రూట్మెంట్ మోడల్స్ వివిధ దేశాలలో అలాంటి ఉదాహరణకి అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్ బేస్డ్ ఏరియాస్ ఉన్న ఇజ్రాయెల్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ లాంటి దేశాలలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ మన భారతదేశానికి అనుకూలంగా వివిధ త్రివిధ దళాలకు సంబంధించిన ప్రముఖులతో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో వెటరన్స్తో డిస్కషన్స్ ఎలాబరేట్ డిస్కషన్స్ చేసి పూర్తి స్థాయి అధ్యయనం చేసి ఇందులో ఎటువంటి మార్పులు తీసుకొస్తే నిజంగా కూడా యువత విషయంలో చాలా వరకు కూడా మనం మెరుగైనవి తీసుకురావచ్చని సంస్కరణలు చేసి తీసుకొచ్చిన పద్ధతి ఆ ప్రైమరీ వాలంటరీ మోడల్ కిందని ఇవన్నీ చూసుకొని ఇవన్నీ వాళ్ళ అంటే మీరు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇందాక వారు చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు చెప్పిన దేశాలలో కంపల్సరీ అంటే ఎవరి ప్రమేయం లేదండి కంపల్సరీ ఆ దేశానికి సంబంధించిన యువత కంపల్సరీగా మిలిటరీలో రిక్రూట్ అవ్వాల్సింది. కానీ ఈ రోజు మన దేశంలో మనది ఫోర్స్ కాదు, మనం అన్ని రకాలుగా కూడా చాలా సెన్సిటివ్ గా మనం యువతని ఏ రకంగా కూడా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వైపు బలరాం గారు ఒక్క నిమిషంలో చెప్తారు. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పట్ల యువతను మనం మెరుగైన అవకాశాలు ఇస్తూ వారు ఇందాకేమంటున్నారు నిర్వీర్యం చేస్తున్నారా? ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారండి? 17.5 సంవత్సరాల నుంచి 23 ఇప్పుడు ఇది 21 సంవత్సరాలకు ఉన్నది పెంపొందించి 2 సంవత్సరాలు పెంపొందించారు 23 సంవత్సరాలకి పెంపొందించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వయసు గ్రూపులో అంటే 17.5 to 21 ఇయర్స్ లో 4 సంవత్సరాలలో మెరుగైన వర్క్ ఫోర్స్ గా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ గా తయారు చేయడమే కాకుండా ఆ వయసులో వాళ్ళకి సాలరీ ప్యాకేజ్ మీరు చూడండి డే 1 నుంచి కూడా మీరు చూస్తే ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు కూడా ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి వచ్చే 11.91 lakhs ఏదైతే ఉందో దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అది కాకుండా వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఆ స్థాయి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు పెంపొందించుకొని ఈక్వలెంట్ డిగ్రీ తెచ్చుకునే అవకాశం ఉంది. బ్యాంకుల్లో అంటే ఇఫ్ దే ఆర్ నాట్ అంటే ఇందులో కూడా మళ్ళీ బలరాం గారు ఒక్క నిమిషం వారు చెప్పిన దాన్ని నేను చెప్పాలి
చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకైనా అంటే ఇదే వయసు ఉన్న పిల్లల్ని మనం మొత్తం చూద్దాం. అది కంపేర్ చేసుకుంటే వీళ్ళకి అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాలుగా ఎక్విప్ చేస్తుంది గవర్నమెంట్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ కావాలంటే లోన్ ఇవ్వబోతుంది గవర్నమెంట్. అన్నిటికీ వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది, బ్యాంకుల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది, వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ప్రిఫరెన్స్ ఉంది, వాళ్ళు ఇందులో 25% ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏ రకంగా మీకు అగ్నిపథ్ స్కీమ్ మీకు నెగటివ్ అనిపించిందో చెప్పండి మీరు ఫస్ట్. బలరాం గారు నేను 3 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఒకటి యమునా పాఠక్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశం 2020-23కు డిఫెన్స్ వారికి బడ్జెట్ ఎంత అలొకేషన్ చేసిర్రు, దాంట్లో అమౌంట్ ఎంత బడ్జెట్ పోతుంది? ఒకటి ఆ బడ్జెట్ కొరకు దేని కొరకు ఇప్పుడు అగ్నిపథ్ని తీసుకొచ్చిర్రు ఒకటి అడగాలి, చెప్పాలి. రెండోది వెర్ ఈస్ ద 1 ర్యాంక్ 1 పెన్షన్, దాని గురించి సమాధానం చెప్పాలి. మూడవది అదే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు ఈ కొత్తగా ఎందుకు ఈ 40,000 ఉద్యోగాలు 20% రిటర్న్ ఎందుకు పంపిస్తున్నారు, 20% తీసుకొని 70% వెనక్కి ఎందుకు పంపిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడే అందరితో చర్చించిన భారతదేశం సమైక్య రాష్ట్రాల గానం అంటే అన్ని రాష్ట్రాలు మాట్లాడిర్రా అది చెప్పండి. రైట్ రాజు నాయక్ గారు, ఇక్కడ ఒక విషయము మనం ఒక సింపుల్గా మనం ఇదంతా టెక్నికల్ ఇందులోకి వెళ్ళకుండా ఇవాళ ఈ దేశంలో ఎంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు? ఇవాళ 17.5 ఏజ్లో ఉన్న వ్యక్తి అక్కడ కనుక వెళ్తే వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఇంకా మొత్తం అగ్నిపథ్ పూర్తిగా ఫైనలైజ్ అవ్వలేదు, దానికి ఇంకా గైడ్లైన్స్ అందరితో చర్చిస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది జరుగుతున్న క్రమంలో మనం ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఆలోచించండి. మీరు ఒక వ్యక్తి అందులో చేరి 21 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు అతను టెక్నికల్గా నాలెడ్జ్ సంపాదించి అతను నిజంగా బయటికి వచ్చినాడే అనుకుందాం. మీరు మనం చెప్పిన లెక్క ప్రకారము 25% లోపలికి పోయి 75% బయటికి వస్తే ఆ బయటికి వచ్చే వ్యక్తి శారీరకంగా ఫిట్ ఉండి అతను దాదాపు 20 లక్షల రూపాయలతో అతను బయటికి వస్తే అతను కొంతవరకు సేఫ్ ఉన్నట్ట, లేకపోతే హైదరాబాద్లో మిగతా నిరుద్యోగులు ఉన్నట్టుగానే ఉన్నట్ట? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. బలరాం గారు, మీరు అడిగిన దానికి నాకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి. నేనేమంటున్నా అంటే ఏదైతే ఒక మనిషి లక్ష్యం ఏర్పరచుకుంటారో ఈ లక్ష్యం అనేది తన జీవిత కాలం కొరకు పెట్టుకుంటారండి. 4 సంవత్సరాలు నేను ఏదో షార్ట్ టర్మ్ కోచింగ్ లాగా, లేకపోతే 4 సంవత్సరాలు అక్కడ పని చేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్యాంకుల దగ్గర గన్నులు పట్టుకొని సెక్యూరిటీ దగ్గర నిలబడతానని చెప్పేసి ఇప్పుడు గతంలో ఇక్కడ 15-20 సంవత్సరాలు పనిచేసి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం ఏటీఎంల దగ్గర చాలా దేశాల్లో ఉంది. ఒకటే నిమిషం నేను చెప్పిన తర్వాత చెప్పమనండి మిత్రులు. నేనేమంటున్నా అంటే ఎక్కడైతే నేను అడిగిన దానికి క్లియర్గా చెప్పమనండి. 1 ర్యాంక్ 1 పెన్షన్ ఉందా లేదా? ఎందుకు మళ్ళీ మీరు 4 సంవత్సరాలకు రిటర్న్ పంపిస్తున్నారు? ఎందుకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి వాళ్ళు ఎందుకు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం లేదు? దీంట్లో భాగమే రక్షణ రంగం. ప్రపంచంలోనే రెండో అంటే నేనేమంటున్నా అంటే చైనా తర్వాత ముక్తి సైన్యం రైట్ రాజు గారు, అగ్నిపథ్ అన్న స్కీమ్లో ఏవైనా లోపాలు ఉంటే మాట్లాడుకోవాలి, ఆ విషయంలో అనుమానమే లేదు. కానీ అగ్నిపథ్ అన్న విషయాన్ని వాడుకొని చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నది కదా ఇవాళ ఆలిగేషన్. ఇవాళ శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న శ్రీనివాస్ గారు ఒక మాట పెట్టారు, శవాల మీద పేలాలు ఏరుకునే అంశాలు గతంలో విన్నాం, మనం ఆ మాట విన్నాము, ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నామని చెప్పి టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని ఆయన శవయాత్రలో పాల్గొన్నారంటే ఆయన్ని అవమానపరచడం కాదా? సురేష్ గారు ఒక విషయం మాట్లాడుకుందాం. రాజనాయక్ అన్న సమాధానం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఓకే సోదరుడు చనిపోయిండు, అది దురదృష్టవశాత్తు అయిపోయింది, జరిగిపోయింది, అందరూ ఒక మంత్రిగా పరామర్శించవచ్చు, అదొక పద్ధతి ఉండొచ్చు కాక. ఇవాళ నేను అడుగుతున్నాను, ప్రతిపక్షం వాళ్ళని రేవంత్ రెడ్డి అక్కడికి పోతానంటే అరెస్ట్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు పోతానంటే అరెస్ట్ చేస్తారు. మంత్రులు దగ్గరుండి టీఆర్ఎస్ జెండాలు పెట్టుకొని అక్కడ ర్యాలీకి రమ్మని 200 రూపాయలు బంచి తీసుకుపోయే అవసరం ఏమున్నది? అదే జిల్లాలో ఈ యొక్క బోడ సునీల్ నాయక్ అనే సోదరుడు చనిపోతే కనీసం పరామర్శించినటువంటి మీరు ఇలా ఏం మాట్లాడుతున్నారు? ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకో విషయం చెప్తున్నాను, ఇవాళ
ఎంత దుర్మార్గంగా అంటే ఈరోజు రష్యా మీద ఇంకా పోరాటం చేస్తుంది ఉక్రెయిన్ అంటే ఈ తరహాలో నిర్మించినటువంటి ఆర్మీ సేన ఇప్పుడు అక్కడ ఫైట్ చేస్తుంది. ఇవాళ దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఈ అమెరికా లాంటి దేశాలకు అసలు స్ట్రాంగ్ పునాది ఈ తరహాలే. అరే అసలు డిస్కషన్ ఏందన్నా ఇవాళ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఇది అగ్నిపథ్ గురించి కాదు జరిగిన ఆందోళన. ఈ ఎక్సలెన్స్ డిఫెన్స్ అకాడమీ అని చెప్పేసి నరేష్ ప్రతినిధి అని చెప్పేసి గతంలో డిస్కషన్లో పాల్గొన్నటువంటి ఈ అకాడమీ నుంచే విద్వేషంగా రెచ్చగొట్టిందని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఇవి రాజకీయంగా వాడుకోవడం కోసమా నరేంద్ర మోడీని ప్రశ్నించడం కోసం ఒక విషయం కావాలి. ఇంకొకటి 2 సంవత్సరాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ లేదంటేనే ట్రైన్లు తగలబెట్టారు, విధ్వంసం సృష్టించారు కదా. 4 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు 35-40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. చివరికి రిక్రూట్మెంట్ చేసి పోస్టింగ్లు ఇవ్వక ప్రగతి భవన్ చుట్టూ తిరిగిన వాళ్ళు, టీఆర్ఎస్ నేతలు ఇంట్లో చుట్టూ తిరిగిన వాళ్ళు మరి ఎవరిని తగలబెట్టాలన్నా? ఇది అసలు రాజకీయంగా లబ్ధి కోసం కాక, రాజకీయ స్వార్థం కోసం కాక పీకే టీం ఈ సృష్టించిన అలజడి తప్ప ఇది నిజంగా నిరుద్యోగులు చేసినటువంటి అలజడి కాదు. నిరుద్యోగులు అడిగినది ఆ ఇష్యూ వేరే, వీళ్ళు మొదలుపెట్టిన ఇష్యూ వేరే. ఇవాళ మీడియా ఛానళ్ళు తీసుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి డిస్కషన్లు పెట్టడం ఎంత దుర్మార్గం. ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి దుర్మార్గ రాజకీయాలకు ఈ యువత బలి కావడం అనేది చాలా బాధాకరం. ఇది శవ రాజకీయమే ఖచ్చితంగా. సురేష్ గారు ఒక నిమిషం. రాజునాయక్ గారు చెప్పండి. అఖిల్ బానోత్ గారు మీకు ఒక ప్రశ్న వేయమని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. ఆయన అంటున్నది ఇవాళ రాజేష్ గారు ఎవరైతే రాకేష్ గారు చనిపోయినారో ఆయన విషయంలో ఇంత హంగామా చేస్తున్నారు కదా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రకరకాల కారణాలతో చనిపోయిన పరిస్థితి. ఇవాళ ఉద్యోగాలు రావట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. ఆ రకంగా దాంతో పాటుగా రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రకరకాల సమస్యలతోటి. వాటన్నిటి మీద ఎందుకు టీఆర్ఎస్ రెస్పాండ్ అవ్వట్లేదు? ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ ప్రతినిధి రాజునాయక్ గారికి ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. వీరంతా కూడా చాలామంది ప్రోగ్రాం ఫాలో అవుతున్న వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి దానికి ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. గురునాథ శాస్త్రి గారు అడుగుతున్నారు. గురునాథ శాస్త్రి గారు వీళ్ళంతా కూడా చేస్తున్న పరిస్థితి. టీఆర్ఎస్ జెండాలు ఎందుకు కట్టారు శవయాత్రలో చెప్పాలి కరాటే రాజు గారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పోయింది, టీఆర్ఎస్ కార్యకర్తన చనిపోయింది, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయి అన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇవాళ వీటన్నిటికీ కూడా రాజునాయక్ గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. రాజునాయక్ గారు, ఇవాళ రాకేష్ గారు చనిపోవడం అన్నది బాధాకరమే, ఆ విషయంలో అనుమానమే లేదు. మంత్రులు కూడా వెళ్ళి, 2 మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి చాలా ఇప్పటివరకు పివి శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పోటీ పడుతున్నారు ఆయన శవపేటికను మోయడానికి. మీ పార్టీలో ముఖ్య నేతలు ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరైనా అట్లా పోయినరా? దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే మనము ఒక ఉద్యమ వీరుడు కడుపు కాలి తుపాకీ తూటాకు ఎదురొడ్డి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ తెలంగాణ బిడ్డ కోల్పోతే కేంద్రం యొక్క అనాలోచిత నిర్ణయం వల్ల ఒక తెలంగాణ బిడ్డ చనిపోతే ఆ బిడ్డకు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా తెలంగాణ బిడ్డగా తమపైన భుజాలపైన అంటే తమపైన బాధ్యత కలిగినటువంటి ఆ పార్టీగా తాను వెళ్ళి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చనిపోయింది కాక ఆ కుటుంబానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే అంటే కేంద్రానికి ఉలుకు పలుకు లేకుండా వందలాది మంది ఇంకా అస్సాం బీహార్ లాంటి రాష్ట్రాల్లో మొత్తం అగ్గిరాజేస్తూ ఉంటే ఇక్కడ చనిపోయినటువంటి విద్యార్థికి మీ కుటుంబానికి నేను పెద్దనగా ఉన్నా, మీ కుటుంబానికి నేను నేస్తంగా ఉన్నా, మీ కుటుంబానికి 25 లక్షల రూపాయలు మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత తెలంగాణ బిడ్డగా నేను తీసుకుంటా అంటే తుపాకీ తూటాకు కూడా బలైనటువంటి వాళ్లను ఈరోజు బలి చేసుకొని అక్కడికి వెళ్ళి చేసే దానిపైన శవాలపైన రాజకీయాలు సురేష్ గారు రెస్పాండ్ అవుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో నాయక్ గిరిజన బిడ్డ అదే నేను చెప్తున్నా సునీల్ నాయక్, నేను అది చెప్తున్నానండి. మీరు అడిగింది 3-4 క్వశ్చన్లు.
సునీల్ నాయక్ అనే వ్యక్తి ఎవరైతే చనిపోయిర్రో నాకు ఉద్యోగం రాక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల నేను ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయినా, నేను ఎగ్జామ్ రాసిన ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేది అది కేంద్ర పరిధిలో నేనేమంటున్నా అదే సునీల్ నాయక్ గారికి మా యొక్క గౌరవ రాష్ట్ర మంత్రి అయినటువంటి సత్యవతి రాథోడ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా యొక్క ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, మా ఎంపీ కవిత గారు అక్కడ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి ఆర్థికంగా సాయం చేసి వాళ్ళ ఇంటికి పోయి మీ కెమెరాలు పంపించండి, ఇప్పుడు పంపించండి. నేనేమంటున్నా ఇక్కడ ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఆర్థిక సాయం చేయలేదన్న, మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు అక్కడికి వెళ్ళలేదన్న, ఆ కుటుంబానికి మేము స్థైర్యం ఇవ్వలేదని చెప్పినా మీరేం చెప్పారు? నేను చెప్పేది పూర్తిగా చెప్పిన తర్వాత మీరు అడగండి. నేనేమంటున్నాను, ఆ కుటుంబానికి ఒకవేళ మేము సాయం చేయకుండా, ఆ కుటుంబానికి పెద్దనగా లేకుండా, ఆ కుటుంబం తోడుగా లేకుండా మీరు ప్రశ్నించండి. కానీ ఈ రోజు తుపాకీ తూటాకు బలి చేసినటువంటి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు బోడ శ్రీను నాయక్ గారు, బోడ సునీల్ నాయక్ గారి యొక్క సోదరుడికి ఫోన్ కలుపుతున్నా. ఇంతకుముందుకు నేను చర్చా వేదికలకు వచ్చేటప్పుడు మాకు శ్రీరాణ, నేను రాజ్ న్యూస్ లైవ్లో ఉన్నాను ప్రస్తుతానికి. మనం అన్న టీఆర్ఎస్ నేతలు మేము మీ ఫ్యామిలీకి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఎక్స్గ్రేజ్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కుటుంబం మీ కుటుంబాన్ని ఆదుకున్నారు అన్న టీఆర్ఎస్ వాళ్ళు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఎక్స్గ్రేజ్ ఇస్తాము, ఒక జాబ్ ఇస్తామని చెప్పారన్నా. అది జాబ్ ఇస్తారంటే 1 year మొత్తం తిరిగినా జాబ్ ఇస్తామని చెప్పి తిప్పించి నాకు అటు ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రైవేట్ ఫ్యాకల్టీగా నేను జాబ్ చేసేది అది పోయింది. ఇప్పుడు నోటిఫికేషన్ లో చేస్తామని చెప్పి ఇట్లనే తెప్పిస్తున్నారు అన్న. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైందన్న? డబుల్ బెడ్రూమ్ ఇంకా ఏం స్టార్ట్ కాలేదన్న, అందరికి ఇచ్చినప్పుడు ఇస్తామంటున్నారు అన్న. ఎంత ఇచ్చారన్న మీకు డబ్బులు? ఎక్స్గ్రేజ్ ఏమి ఇవ్వలేదన్న ఇప్పటి వరకు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చారన్న మీ దగ్గరికి? ఎర్రవల్లి దయాకర్ ఏం రాలేదు, కానీ మన ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత ఇద్దరు వచ్చారు. ఒక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాత్రం ఇప్పుడు సపోర్ట్ గా ఉన్నారన్న. మంచిదన్న, ఇది పరిస్థితి. ఇప్పుడు అంటే ఎంత దుర్మార్గం సునీల్ నాయక్ కుటుంబానికి తోడుగా ఉండడానికి ఎంపీ ఎమ్మెల్యేలు వెళ్లి ఆర్థిక సాయం రాజునాయక్ గారు ప్లీజ్, మీరు ఇప్పటి వరకు మాట్లాడుతూ ఒక మాట చెప్పిండ్రు, సునీల్ నాయక్ కుటుంబాన్ని మా ప్రభుత్వం ఆదుకోలేదంటే మీరు ఇప్పుడు ఏం చెప్పినా రెడీ అని అన్నారు. మీరు ఇప్పుడు ప్రూవ్ చేసిండు సురేష్ గారు, ఆయన వాళ్ళ తమ్ముతో మాట్లాడిండు. అదే బ్రదర్ కి అడగండి, ఆ ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చిండు. ఎస్ నేను చెప్తున్నా, కట్టుబడి ఇప్పటికి కూడా ఇస్తున్నామని చెప్తున్నాం, ఎక్కడ కూడా కాదని. రాజుగారు ప్లీజ్, ఒక నిమిషం. సురేష్ గారు ఒక నిమిషం. ఇప్పుడు రాజునాయక్ గారు వారికి డబ్బులు అంది ఉంటే ఆ శ్రీనివాస్ నాయక్ గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఆ కుటుంబాన్ని అవమానపరచాల్సిన అవసరం లేదు. ఇవాళ స్పష్టంగా సురేష్ గారికి ఆయన స్పష్టంగా ఇప్పుడే చెప్పాడు, మన అందరి ముందర చెప్పాడు, మీరు డబ్బులు ఇవ్వలేదు, ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, పైగా ఆయనకు ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టి ఆయన రోడ్డు మీద పడేసింది. కొండలన్న ఏడుకొండలన్న అని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డి స్కాలరు ఈ యొక్క టీఆర్ఎస్ కోసం చాలా ఆయన ఉద్యోగం చేస్తున్నది వదిలిపెట్టి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ జెండాలు మోసినటువంటి కొండలన్న అని చెప్పేసి ఒక కుమ్మర కులస్తు సోదరుడు నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్ అయి చనిపోతే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే పరామర్శించలేనటువంటి దుర్మార్గం అన్న. ఒక మంత్రి ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదు. అదేవిధంగా ఈ యొక్క ఇదే శంకర్ నాయక్ కాన్స్టిట్యున్సీలో ఆ సోదరుడి పేరు తెలియదు, ఈ మానుకోటలో రాళ్లకు దాడికి జరిగి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక 15 ఏళ్ళు ఏమంటారు ఆరోగ్య పరిస్థితి బాగలేక మానుకోట సంఘటన జరిగిన కాంచి మొన్నటిదాకా హాస్పిటల్లో ఉండి మన చనిపోయిందన్న. మీరు సర్పంచులు బిల్లులు రాక చనిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు, వాటికి మీరు కనీసం పరామర్శించలేదు, జెండాలు పెట్టు. మీకు జెండాలు పెట్టే అవసరం ఏముంది? ఇక్కడ చనిపోయిండు, పరామర్శించండి, తప్పు లేదు. ఒకవేళ మీరు ఆర్థికంగా ఆదుకుంటే తప్పు లేదు, కానీ జెండాలు పెట్టే పరిస్థితి ఏంది? అక్కడ 200 రూపాయలు కూలిగిచ్చి
మంత్రి ఎర్రబెల్లి గారు కూలించి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే శవ రాజకీయాలను చేయడంలో టీఆర్ఎస్ మించింది లేదు. శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు శవ రాజకీయం చేసిండు, ఆ కుటుంబాన్ని నడి రోడ్డున వేసిండు. అదేవిధంగా ఈ కొండ దాని పేరు మా రెడ్డి ఉండు సూర్యాపేటలో కొండలు, ఆయన చనిపోయినప్పుడు ఆయనను ఈ విధంగానే వాదుకుండు. ఉస్మాన్ యూనివర్సిటీలో చనిపోయినటువంటి ఎంతో మందిని రాజకీయంగా వాడుకునే తప్ప ఈ రోజు కూడా ఎవరే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎవరు ఈ మంత్రులంతా ఉద్యమం చేసిన రాజన్నో గిల్ల కూర్చుంటాడు, ఉద్యమ ద్రోహులంతా ఆడుకొచ్చి ఈ టీఆర్ఎస్ సంబంధించిన సంబంధం లేనోళ్ళు సంబంధం ఉరికించుకుంటూ కొడతారు వాళ్ళని ఇవాళ మంత్రి పదవులు పెట్టి గిలాంటి వాళ్ళని పెడుతున్నారు. అంటే శవ రాజకీయాలు విద్యార్థుల్ని పావుగా వాడుకోవడంలో టీఆర్ఎస్ ఇంకోటి లేదు. రైట్ సురేష్ గారు. రాజు గారు ఇంకొక విషయాన్ని కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. ఇవాళ టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని పోయి బిఎస్ఎన్ఎల్ ఆఫీసు తగలబెట్టడానికి ప్రయత్నించడం అంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొంతనన్నా బాధ్యత లేదా? ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు తగలబెట్టాలని చెప్పి మీ పార్టీ నాయకులు జెండాలు పట్టుకొని పోయి ట్రై చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి క్లియర్గా. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆవేశాలలో అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఆఫీసుల పైన దాడులు చేసింది లేదు. అది మీరు కల్పించినటువంటి కట్టుకథ. ఒక్క నిమిషం, జెండాలు పట్టుకొని పోతారండి. ఆయన తెలంగాణ బిడ్డ, మేము అధికారంలో ఉన్నాము, తెలంగాణ బిడ్డకు నివాళులు అర్పిస్తాం, తెలంగాణ బిడ్డకు ఆ కుటుంబానికి సాంత్వనంగా ఉంటాం, దగ్గరగా ఉంటాం, ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, జెండాలు పెడతాం, దాంట్లో తప్పులేదు. జెండాలు పెట్టినంత మాత్రం ఆ వీరునికి మేము గౌరవం ఇచ్చి ఆ కుటుంబానికి ఒక్క నిమిషం అండి, అక్కడ ఉన్నటువంటి ఒక్క కార్యకర్త అంటే నేనేమంటున్నా, అక్కడ చనిపోయినటువంటి వాళ్ళతో ఆవేశాలతో ఎవరైనా ఒకరిద్దరు రాళ్ళు ఇస్త్రీ ఉండొచ్చు కాక, కానీ వెంటనే అక్కడ ఉన్నటువంటి తెరాస కార్యకర్తలు ఇలా ఇది మంచి పద్ధతి కాదు, దేనిపైన ప్రభుత్వం పైన ఆస్తుల ధ్వంసం పైన అని చెప్పేసి దాన్ని ఆపేసి ఆ అంతిమయాత్ర అట్లా ముందుకు తీసుకుపోయారే తప్ప ఎక్కడో అక్కడ ధ్వంసం చేసి అక్కడ కార్యకర్తలు లోపలికి పోయారు. రెస్పాండ్ అవుతున్నారు ఏమన్నా పటక్ గారు ఏంటి వారు ఏదైతే మాట్లాడుతున్నారో కేవలం వాళ్ళ పార్టీ ప్రొటెక్ట్ చేసే విధానమే కనబడుతోంది తప్పించి అక్కడ సెన్సిబుల్గా నాకైతే అనిపించటం లేదు. అబ్సల్యూట్లీ ఏదో ఇంకా పార్టీ భక్తులైన భక్తుల్లా కనబడుతున్నారు అక్కడ, అదే చెప్తున్నారు. అది ఆ పాప ఆయన అదే అదేనండి, వారు అక్కడ భక్తితో మాట్లాడుతున్నారు, మేము అదొక్కటే చూస్తున్నాము, అది చూస్తున్నాం మేము ఇక్కడ. అండ్ ఇంకొకటి మీరు స్టార్టింగ్లో చెప్పిన అన్ని అంశాలలో వారికి ఆన్సర్ లేదు. ఇందాక మీరు స్టార్టింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు డైవర్షన్ పాలిటిక్స్ అని, ఇది చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. అందుకే ఈరోజు ఒక అంశం తీసుకోవాలి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒక అంశం తీసుకోవాలి. మేము అడిగిన అంశం వారు మాట్లాడరు, దానికి సమాధానం పరచరు. ఎవరైనా అంటారంటే ఇంట గెలిచి రచ్చగలమంటున్నారు. వారు అడిగిన ప్రతి దానికి కూడా ఎలాబరేట్ డిస్కషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి విషయాన్ని ఇందాక వారు అడిగిన క్వశ్చన్ కూడా సుప్రీంకోర్టులో ఆ మ్యాటర్ ఇంతవరకు కూడా పెండింగ్ ఉండింది కాబట్టి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండింది. అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ స్టేటెడ్ ఇట్ ఈస్ అ పాలసీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ లీగల్ రైట్, ఇట్ ఈస్ అ పాలసీ డెసిషన్. కాబట్టి వారు అడిగిన ఒరాబ్ గురించి కూడా అది పాలసీ డెసిషన్. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా కూడా రానున్న రోజుల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ రోజు తప్పకుండా చర్చకి వస్తాము, మీతో చర్చ చేస్తాము, దానికి ఆన్సర్ ఇస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే మన భారత డిఫెన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఐ ప్రౌడ్లీ సే దాట్ ఐ కమ్ ఫ్రమ్ అ డిఫెన్స్ ఫ్యామిలీ. నా కుటుంబం అంతా కూడా అహర్నిశలు, నా కుటుంబమే కాదు వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈరోజు భారతదేశంలో అక్కడ సరిహద్దుల్లో ప్రాణానికి సైతం కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న ఆర్మీ కుటుంబానికి సంబంధించిన నా ఇన్లాస్కి ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆ కుటుంబానికి చెందినదాన్ని కాబట్టి చెప్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే హైయెస్ట్ బడ్జెట్ అలొకేటెడ్ ఆల్మోస్ట్ 5.25 ట్రిలియన్ అండ్ అదనంగా కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 9.8 to 10% ఇంక్రీజ్ అనేది మన బడ్జెట్లో మనకి డిఫెన్స్కి భారత ప్రభుత్వం ఇవ్వడం జరుగుతోంది. ఇందాక మీరు లేవనెత్తిన అంశము ఇది కేవలం ఒక రిక్రూట్మెంట్ ఒక్కటే కాదు, అత్యాధునికమైన వెపన్స్, అత్యాధునికమైన ఎక్విప్మెంట్ అంతా కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా ఈరోజు మనం తెచ్చుకోవడమే కాకుండా దాన్ని మనము ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే కాన్సెప్ట్ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారో ఆ దిశలో ఈరోజు డిఫెన్స్ విషయంలో కూడా ప్రతి రంగంలో మిలిటరీ పారామిలిటరీ డిఫెన్స్లో కూడా అన్ని రకాలుగా కూడా మీకు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్తో ఒక డిస్కషన్ పెట్టండి బలరాం గారు. వారికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు
తప్పకుండా నేను వస్తా, నేను తీసుకొస్తా, నేను ఆ టైంకి వస్తా. ఇంకో దానికి అది కాదు, త్రివిధ దళాలలో ఏదైతే ఎయిర్ ల్యాండ్ నేవీ ఉందో దీంట్లో మీరు 100% లో 75% రిటర్న్ ఎందుకు తీసుకుంటారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. 75% రిటర్న్ ఎందుకు తీసుకుంటున్నారు? దానికి సమాధానం చెప్పడానికి లేదు. మీ 1 పెన్షన్ 1 ర్యాంక్ దాని గురించి లేదు, 1 ర్యాంక్ 1 పెన్షన్ గురించి మాట్లాడాలి అంటే లేదు, ఉద్యోగాలు లేవు, గాలి మాట్లాడారు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మందికి ఎందుకు వెనక్కి పంపిస్తున్నారు? ఎందుకు పెన్షన్ ఉండదు? 4 సంవత్సరాలు పనిచేసిన రాజుగారు మీరు ఇంకొక పదం కూడా రైజ్ చేశారు. దానికి సురేష్ ఇప్పటికే సమాధానం చెప్పినట్టు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇద్దాం. మీరు ఒక మాట చెప్పారు, కేసీఆర్ గారే ఇవాళ బీహార్లో, కేసీఆర్ గారే ఇవాళ బెంగాల్లో కూడా ఆందోళన చేసిండ్రా అని చెప్పి ఒక క్వశ్చన్ చేసిండ్రు. దానికి సురేష్ గారు ఇప్పుడే కాసేపటి క్రితమే ఒక మాట చెప్పిండ్రు, పీకే మీ ఎంబడి ఉన్నాడు గనక ఇది పీకే స్కెచ్ లో భాగమా అని చెప్పి ఒక అనుమానం రైజ్ చేసి. సురేష్ మీరు మీ అనుమానం మీద కొంత క్లారిటీ ఇవ్వండి. బలరామన్న గారు నాకు ఒక వీడియో చూపెడతా, అంటే ఎంత అవగాహనతో చేస్తుర్రా, అవగాహన లేకుండా చేస్తుర్రా ఒక వీడియో చూపెడతా. అన్న కెమెరామెన్ కొంచెం జూమ్ చేయండి అన్న ఈ వీడియో చూడండి. ये जो अग्निपथ योजना है इसमें है क्या? ये किसी भी तरह से कैंसिल हो जाना चाहिए। ये है क्या योजना? ये योजना के बारे में बताइए, इसके लेकर आप धरना पे बैठे हुए हैं। हमको इतना नहीं पता। क्या? हमको इतना भी नहीं पता है। नहीं पता है। आखिर अग्निपथ योजना जो है उसमें 4 साल के लिए कॉन्ट्रैक्ट बेसिस पर सैनिकों की बहाली है, लेकिन आपको जानकारी नहीं है और आप यहाँ पे विरोध प्रदर्शन में बैठे हुए हैं। तो आप బలరాం గారు దే డోంట్ హావ్ ఆన్సర్. ఈ రోజు అవగాహన లేకుండా అవగాహన లేకుండా స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇట్లా రెచ్చగొట్టకుండా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే పీకే గారి స్కెచ్లు ఎట్లా ఉన్నాయంటే గతంలో వైఎస్ జగన్ కాడ కోడి కత్తి కథ ఉన్నది. కోడి కత్తి కథ అది ఎడిపోయిందో ఎక్కడ పోయిందో తెలియదు. అదే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు డైరెక్ట్ ఆ యొక్క వీల్ చైర్లో కూర్చొని ఆ మీద ఎవరు దాడి చేసిరు, ఘోరంగా ఇది చేసిరు అని చెప్పేసి చేసినాడు. అంటే ఈ యొక్క పీకే ప్లాన్లన్నీ అమలు చేయడం కోసం మాలాంటి అంటే ఈ యొక్క యువతను బలి చేయడం ఏంది? నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ మీద కొట్లాడండి. అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, మీ నరేంద్ర మోడీ గ్రాఫ్ తగ్గియాలి, ఈ దానికోసం ఈ పావుగా వాడుకుంటామంటే ఎంతవరకు కరెక్ట్? అది అంటే కేసీఆర్ ప్లాన్ లో భాగంగానే పీకే ఇట్లా ఇన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాడు అంటారా మీరు? కేసీఆర్ది ప్లాన్ అంటే కేసీఆర్ సంబంధించింది కాదు. కేసీఆర్ ఇక్కడ మరోసారి అధికారంలోకి రావాలంటే ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఈ విధంగా ఇది చేయాలని చెప్పి. అరే నీకు ఇక్కడ ఆర్టీసీ ఛార్జీలు పెంచిన విషయం, ఆర్టీసీ ఇది పెంచిన విషయం మంత్రులకు పలికి రాదు, కనపడదు. 5 రోజుల నుంచి అన్నం లేకుండా బాసర ట్రిపుల్ ఐట్ లో విద్యార్థులు ఆందోళన చేస్తే అది కనపడదు. ఇక్కడ మైనర్ బాలిక మీద రేప్ కేసు. ఒక్క నిమిషం బలరాం గారు, ఇదే బండి సంజయ్ గారు మాట్లాడిన దానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఒకసారి వినండి, దయచేసి జూమ్ చేసి వినండి. ఆర్మీ స్టూడెంట్స్ పేరు మీద వాళ్ళ ముసుగులో వచ్చి రైలు బోగిలను దగ్గర చేయడము, రైల్వే స్టేషన్ మీద దాడి చేయడము, ప్యాసింజర్స్ మీద రాళ్లతో దాడి చేయడము, ఒక విధ్వంసం సృష్టించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ఆర్మీ విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ కాదు. వాళ్ళకి ఈ ఇష్యూతో సంబంధం లేదు. టిఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఈరోజు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఒక్క నిమిషం అండి. టిఆర్ఎస్ తో సంబంధం లేదు.
రైట్ రాజునాయక్ గారు ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పిన దాంట్లో సురేష్ గారు ఒక్క నిమిషం ఇవాళ బండి సంజయ్ గారు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ లో ఇవాళ మీరు ప్రూవ్ చేసినట్టున్నారు కదా, నిన్న ముసుగుతో ఉన్నారు, ఇవాళ ముసుగు తీసేసి బండి సంజయ్ గారు చెప్పింది నిజమే అని అనిపించే విధంగా మీరు చేశారు కదా. సురేష్ గారు నిన్న ఛాతీలో బుల్లెట్ ఏమన్నారండి, నేనైతే బతుకుతానే నమ్మకం లేదు, నేను ఒకవేళ బతికినా బతకపోయినా ఈ రాజ్నాథ్ సింగ్ ని మాత్రం వదిలిపెట్టకూడదు, ఆయననే నా చావుకు బాధ్యత అని చెప్పేసి సురేష్ గారు ఏదో చెప్తున్నారు. రెండు విషయాలు నేను మాట్లాడుతా ఇక్కడ. ఒక్క నిమిషం అన్న. ఒకటి, బలరామన్న అక్కడ రాజకీయంగా మాట్లాడినా ఆ యొక్క క్యాండిడేట్ రాజకీయంగా మాట్లాడాలని రెండు విషయాలు మాట్లాడతా. ఇప్పుడు టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని చెప్పేసి టీఆర్ఎస్ చేస్తుందని చెప్పేసి అంతకుముందుకే బండి సంజయ్ గారు అనకముందుకే ఆ మాట మాట్లాడినటువంటి మాట. ఇంకోటి, బండి సంజయ్ తొండి సంజయ్ అని చెప్పేసి ప్రచారం చేసేది టీఆర్ఎస్ వాళ్ళే. ఆ అభ్యర్థి ఎంత క్లారిటీ ఇచ్చిండు, ఇంకో అభ్యర్థి అందులోనే పాల్గొన్న అభ్యర్థి ఎంత క్లారిటీ. ఇలాంటి చాలా ఉన్నాయి. అబ్బాయి బీజేపీ పైన మాట్లాడింది, ఇంకా సురేష్ గారు ఏదో వినిపిస్తున్నారు, అలాంటి వీడియోలు వందలు సురేష్ గారు ఏదో వినిపిస్తున్నారు. మా యొక్క బాధ ఏముందో ఒక ప్రొసీజర్ ప్రకారం ఆడ లెటర్ రాసి వాళ్ళకి తెలియజేసి జెడ్ఆర్ఓ ఫార్వర్డ్ చేసి ఒక డెకరం వెళ్దామని చెప్పేసి వచ్చాము. అయితే ఇక్కడ ఏమైంది, వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీస్ ఈ రోజు ఎవరైతే ఒక పార్టీ మీద ఇంకో పార్టీ వాళ్ళు చర్యలు చెప్పుకుంటున్నారో వాళ్ళ దాంట్లో కొంతమంది మనుషులను పంపించుకొని ఇవన్నీ క్రియేట్ చేసి మా మీద దొబ్బేసి మేము ఎక్కడికి బయటికి పొలిటికల్ ప్రమేయం ఉంది అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. ఒక నిమిషం కాలర్ ఉన్నారు అజయ్ గారు హైదరాబాద్ నుంచి. ఒక నిమిషం రాజు గారు కాలర్స్ కూడా మనం ఒక నిమిషం అజయ్ గారు హైదరాబాద్ నుంచి. అజయ్ గారు రైట్, కాల్స్ డిస్కనెక్ట్ చాలా సేపు నుంచి వెయిట్ చేయించాం. డిఫెన్స్ అకాడమీ అసలు చర్చ కన్స్ట్రక్టివ్ గా వారు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడటం లేదు, సమస్య పరిష్కార దిశలో వారు మాట్లాడటం లేదు, సమస్య పరిష్కార దిశలో వారు జవాబు ఇవ్వటం లేదు. అరే డిఫెన్స్ అకాడమీ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు జవాబు ఏ మాత్రం కూడా కన్స్ట్రక్టివ్ గా మీ జవాబు లేదు. అక్క ఒక నిమిషం అక్క, సారీ. అరే టిఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేసి వాళ్ళ డిఫెన్స్ అకాడమీ నుంచి విద్యార్థులు వచ్చినారు, వాళ్ళ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు వచ్చి ఆందోళన చేస్తున్నారా, వాళ్ళ ఆందోళన అట్టుడుకుతుంది, దానికి చూస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో చాలా బ్రహ్మాండంగా ఎలాంటి ఎక్కడ ఏ చిన్న గొడవ లేకుండా, అంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగితే కూడా ఎక్కడ చిన్న గొడవ లేకుండా సాగినటువంటి ఈ తెలంగాణలో ఈ మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఈ రోజు దేశం మొత్తం అట్టుడికి, ఈ రోజు యువత మొత్తం మీకు ఏది తోస్తే అది మాట్లాడే పరిస్థితి ఈ రోజు అది మీకు సిబిఐ చేసుకోమనండి. రాజన్న గారు ఒక్క నిమిషం జగన్మోహన్ గారు నాగర్ కర్నూలు నుంచి. జగన్మోహన్ గారు, ఇక్కడ ఏదైనా నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే దేశ భద్రత, ఆ దేశ భద్రత అనేది సున్నితమైన అంశం. దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఆ దేశ రక్షణకే ఇప్పుడు ఒక డైనమా పడేటట్టు చేస్తే అది రేపు ఏ పార్టీకైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా రేపు నాడు ఏదైనా ఇష్యూ మీద నష్టపరిచిన ప్రజా ఆస్తులను నష్టపరిచినప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా రేపు అందరికీ ఆ మంట అంటుకున్నప్పుడు అది అందరికీ నష్టమే జరుగుతుంది. దాని యొక్క రాజకీయంగా ఆలోచించినప్పుడు శవాల మీద రాజకీయాలు చేసినప్పుడు ఒకరికి అది నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని నిన్న చెప్పిన అంశానికి అగ్నిపథను దాన్ని వేషాన్ని వేసి మంటల్లో రాజకీయాలు చలిమంటలు కాపాడుకోకుండా ప్రజా
దృష్ట్యా, దేశ రక్షణ దృష్ట్యా, అందరూ సైనిక రక్షణ దృష్ట్యా, దేశ రక్షణను మనం చూసి ఆలోచించి దాన్ని ఒక నిర్ణయం చేసుకోవాలి. కానీ రాజకీయాలు మంటలు వేసి కలి కాపాడుకొని స్వార్థాలకు సాగిస్తే రైట్ సార్. మధు గారు హైదరాబాద్ నుంచి, మధు గారు హైదరాబాద్ నుంచి, మధు గారు హైదరాబాద్ నుంచి, మధు గారు రైట్. పూర్తిగా అన్ఇంటరప్టెడ్ గా నేను ఐ వాంట్ టు స్పీక్. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ప్రశాంతంగా మన నిరసన తెలిపే అవకాశం మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈరోజు ఏదైనా ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని అది ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఈరోజు యాజ్ ఎ పార్టీ వీఆర్ వెరీ సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్. ప్రజలు ఏం కోరుకుంటున్నారనే దాని పట్ల పూర్తి సెన్సిటివిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈరోజు రాజ్ న్యూస్ మాధ్యమంగా చెప్తా ఉన్నాం. ఇదే విషయంలో మనకి ఏదన్నా ఉంది నిరసన తెలపండి శాంతియుతంగా. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నామంటే అది ప్రజల ఆస్తి, అది మన ఆస్తి, మన సౌకర్యార్థం ఏర్పరిచిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఇంకొకటి, ఈ రోజు మేము ప్రశ్నిస్తుంది ఒకటి, ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఎందుకు లేదు? ఈ రోజు వ్యక్తిగత విమర్శ చేయడానికి బీజేపీ వాళ్ళు కూర్చోలేదు ఇక్కడ. మేము అడుగుతోంది త్రూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఏంటి, ఈ రోజు ఇంతమంది వేల మంది స్టూడెంట్స్ బాసరా IIITలో పేద విద్యార్థులు, గిరిజన విద్యార్థులు అల్లాడిపోతున్నారు. తిండి తిప్పలు లేకుండా వర్షంలో కూడా ఎండకి ఎండిపోయి వర్షానికి తడిసి ఆ రోజు వాళ్లే కాదు వాళ్ళ పేరెంట్స్ ఆందోళన కనబడటం. మంత్రి గారు సబితేంద్ర రెడ్డి గారు సిల్లీ డిమాండ్స్ అని కొట్టిపారేశారే. అంటే ఏంటి, ఇది ఒక్కటే కాదు, ఛార్జీల పెంపు దగ్గర నుంచి, రైతుల ఆందోళన దగ్గర నుంచి, ఏ ఒక్కటి టచ్ చేసినా ఆడపిల్లల భద్రత విషయం దగ్గర నుంచి వరుస సంఘటన, బలరాం గారు వరుస సంఘటనలు రాష్ట్రంలో జరుగుతుంటే ఒక బాధ్యత గల అపోజిషన్ గా ప్రశ్నిస్తున్నాము. అట్ ద సేమ్ టైం నిజంగా కూడా అగ్నిపత్ విషయంలో అసలు పూర్తిగా అది బయటికి రాకముందే దాని మీద చర్చ జరగకుండానే మీరు నెగటివిటీని, ఒక హేట్రెడ్ ని స్ప్రెడ్ చేస్తే అది యాంటీ సోషల్ అవుతుంది. మీరు దేశ భద్రత విషయంలో కానివ్వండి, ఈరోజు ఆస్తుల ధ్వంసంలో విషయం కానీ మీరు చూపిస్తున్న వ్యతిరేక విధానం, మీరు చూపిస్తున్న నిశ్శబ్దం దానికి తోడవుతుంది. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇటువంటి పరిస్థితుల్లో మీరు రెచ్చగొట్టే విషయంగా ఎందుకు అడుగులేస్తున్నారు? ఈరోజు రాష్ట్రం వేరు దేశం వేరునా అండి? ఈరోజు రాష్ట్రం వేరు దేశం వేరువా? దేశం బాగుండాలి అంటే రాష్ట్రాలు బాగుండాలి కదా, ఆ మాత్రం ఇన్నఫ్ కామన్ సెన్స్ ఈ రోజు ఎందుకు లేదా అనిపిస్తుంది. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సి ఉంది. బ్రేక్ తర్వాత నిజంగా ఈ విషయంలో ఎందుకు ఇంత గందరగోళం జరుగుతుంది? ఇవాళ రాష్ట్రంలో కూడా ఇవాళ ముఖ్యంగా రాజు నాయక్ గారు రేజ్ చేసింది మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయని, నిజంగా ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయని చెప్పంటే అదంతా నిజంగా ఏమైనా కాన్స్పిరసీ ఉందా, దాని వెనకాల ఏదైనా కాన్స్పిరసీ జరుగుతుందా అన్న విషయంలో కూడా కొంత సురేష్ నాయక్ గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసి రైట్. మొత్తంగా ఇవాళ రాష్ట్రంలో మొత్తంగా దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మీద రాజ్ న్యూస్ ఒక బాధ్యతాయుతమైన ఛానల్గా ఒక ప్రోమో తయారు చేసింది. అనేక అంశాలను టచ్ చేస్తూ బిపిన్ రావత్ గారి మెసేజ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒకసారి ఆ ప్రోమో చూద్దాం. ప్రోమో చూసిన తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. अगर आपने भारतीय सेना में शामिल होना है तो आपको शारीरिक और मानसिक रूप से हर तरीके से आपको मजबूती दिखानी है. आपका हौसला बुलंद होना चाहिए. आपको कठिन से कठिन समस्याओं का सामना करने के लिए आप में ताकत होनी चाहिए. जहां रास्ता नहीं निकल सकता वहां रास्ता ढूंढने की काबिलियत होनी चाहिए. तभी आप सही भारतीय सेना के जवान कहलाए जाएंगे. మీ సమస్యలే వెల్కమ్ బ్యాక్. మొత్తంగా అది మనం ఏదైతే ఒక ప్రోమో చూసామో, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైన న్యూస్ ఛానల్గా మా వంతు ప్రయత్నం ఒకటి చేశాం. నిజంగా దీనివల్ల ఒక సమస్యకు పరిష్కారం రావాలి, అభ్యర్థుల్లో ఉన్న ఆందోళన తొలగాలి, కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో కొంత దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దీన్ని రాజకీయంగా వాడుకునే శక్తుల పట్ల మాత్రం రాష్ట్రంలో దేశంలో ఉన్న యువత మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా దీన్ని రాజకీయంగా వాడుకొని మిమ్మల్ని బలి చేసే ప్రమాదం అయితే ఉంది. అందుకే ఒక మెసేజ్ ద్వారా మీ ముందుకు వచ్చాం. దాన్ని నిండుగా అర్థం చేసుకొని దానివల్ల కొంతనన్నా ప్రయోజనం జరిగితే మంచిదని చెప్పి ఆశిస్తున్నాం. ఒకసారి కామెంట్స్, ఒక 2 కామెంట్స్ ఉన్నాయి.
గురునాథ శాస్త్రి గారు చెప్తున్నారు దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర బలరాం గారు, ఇది చాలా బాధాకరం అని చెప్తున్నారు. రాజేష్ గౌడ్ గారు చెప్తున్నారు ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్లాన్ ప్రకారమే జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే ఎవరు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు జరిగింది ఏంటి, ఈరోజు అంతమంది ఎందుకు వెళ్ళారని చెప్పని అడుగుతున్నారు. రైట్, ఒకసారి యమున పాఠక్ గారు మీరేం చెప్తున్నారు? బలరాం గారు, నేను చెప్పేది ఒకటే, అగ్నిపత్ మీద నిజంగా కూడా ఏమైనా క్వైరీస్ ఉన్నాయి చక్కగా తెలుసుకోండి. పూర్తి స్థాయిలో అవగాహన దాని పట్ల అవసరం. దాని పట్ల అపోహలు ఉన్నాయా, ఆ అపోహలు ఏమిటి, వాస్తవాలేంటి, ఈ రెండు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత గల పౌరులుగా మనం అది చెప్పాల్సిన అవసరం ఉంది. అది చదివిన, అది పూర్తిగా కూడా మనకి ప్రెస్ రిలీజెస్ ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత కూడా అభ్యంతరం ఉంటే చాలా శాంతియుతంగా మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మీరు మీ యొక్క ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో ఏం చెయ్యొచ్చో కూడా మీరు తప్పకుండా తెలిపే పరిస్థితి ప్రజాస్వామ్యంలో మనకుంది. ఇది ఒకటి ఈరోజు నేను అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే అమాయకమైన యువత బలైపోతున్నారు. ఈరోజు ఒక పాలక పక్షం లేకపోతే కొన్ని రాజకీయ పార్టీల కుట్రకి అమాయకులైన యువత బలైపోతున్నారు. ఈ యువతకి నేను నిజంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈరోజు నిజంగా కూడా ఆలోచించండి. దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, దేశం కోసం పోరాటం చేయాల్సిన వాళ్ళు, దేశం బాగుండాలనుకునే వాళ్ళు త్యాగాన్ని కోరుకుంటారు. డెఫినెట్గా కూడా ఆర్మీ ఈజ్ నాట్ ఎ జాబ్ అండి. ఒక నిజంగా ఆ కుటుంబానికి సంబంధించింది అని చెప్తున్నాను. నరాల్లో ప్రతి రక్త బిందులో దేశభక్తి తప్ప మరి ఏవి కూడా ఉండదు. అంత అత్యంతమైన ఒక దేశభక్తి ఉంటేనే మనం అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో దయచేసి ఇది ఒక ఉద్యోగంగా చూడొద్దు. ఇది మన కర్తవ్యం, మన ఒక సాక్రిఫైస్, మన ఒక దేశభక్తికి చాటుకునే ఒక అద్భుతమైన అవకాశంగా చూసుకోవాలని నేను ఈరోజు రాజ్ న్యూస్ మాధ్యమంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. దయచేసి ఈ అపోహలు తొలగించుకోండి. అగ్నిపత్ పట్ల ఉన్న మీ అపోహలు అన్ని కూడా తొలగించుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. దాని తర్వాత కూడా ఏదన్నా ఉంటే తప్పకుండా కూడా శాంతియుతంగా చర్చలు జరపండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి బలరాం గారు, ఈ యొక్క ట్వీట్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. నిన్న కృష్ణన్ కేటీఆర్ఎస్ అనే ట్వీట్ చేశారండి. క్రిషన్ టీఆర్ఎస్ క్రిషాంక్ టిఆర్ఎస్ వారు చేసిన ట్వీట్ ఏ సమయం చూడండి, పొద్దున్న ఉదయం 10:41 ఎగ్జాక్ట్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలుసు. ఆ సమయంలో వారు చేసిన ట్వీట్ ఏంటంటే, we understand your pain brothers, మీరు please immediately go to governor at Dr. Tamil Sai Gav Darbar, she will tell her Narendra Modi ji to take back Agnipath. ఏంటి ఇంత ఒక రకమైన అగ్రెసివ్ మాబ్ బిహేవియర్ మనకు కనబడుతుంది, చాలా వాయిలెంట్గా యూత్ అంతా ఉన్నారు. ఆ సమయంలో ఈరోజు ఎవరికి ట్వీట్ చేయాలి, పోలీస్ శాఖ వారికా, హోంశాఖ వారికా, సిచ్యువేషన్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి అని ఆ ట్వీట్ ఎవరికి చెప్పాల్సిన ట్వీట్, ఎవరిని రెచ్చగొట్టే విధంగా. రాజు గారిని అడుగుదాం. రాజునాయక్ గారు క్రిషాంక్ గారు ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్, ఆయన ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటున్న వ్యక్తి. ఆయనకు ప్రతి ఫెసిలిటీ, ఆయన కారు నడపడానికి కానీ ఇంట్లో ఉండడానికి కానీ అన్నిటికీ ఇవాళ ప్రజల ధనంతో ఆయన నడుస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఇవాళ ప్రజల ధనంతో ఆయన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఈ రకంగా మీరంతా కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పని, ఒక మహిళా గవర్నర్ని ఆమె మీదికి పోవండి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడము ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు ఆ ట్వీట్లనే సమాధానం ఉందండి. అక్కడ ఏం చెప్పారంటే క్లియర్గా, అంటే గతంలో మొత్తంగా అంటే ఈ మధ్య ఈ గవర్నర్ గారు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం అని అంటుంది కదా. మీరు కూడా ఎవరైతే ఉన్నారో వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి, సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారని చెప్పేసి చెప్పింది. దాంట్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందుబాటులో ఉండరు. అందుకని గవర్నర్ గారు ఏదో దర్బారు పెట్టి ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తే దాని మీద ఇంత కక్ష కట్టాలా? గొడవ చేస్తున్నారు. గవర్నర్లకు పరిధి ఉంటదండి. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి గవర్నర్లు తమ పరిధిని లోబడి మాత్రమే పనిచేయాలి. నాకు తెలిసి ఆ విషయంలో ఆమె ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా ఉండేటప్పుడు రాజ్యాంగబద్ధంగానే మాట్లాడాలి. గతంలో చూసినాం గవర్నర్ రామ్లాల్ గారు ఏం చేశారో ఆ రకంగానే ఈమె కూడా చేస్తా ఉంది.
మేము ఎప్పుడు కూడా తనకు ఆడబిడ్డగానే గౌరవించినాం. ఆమె హద్దు దాటి కేంద్ర ప్రభుత్వంతో ఆమె ఆమె బీజేపీ ప్రెసిడెంట్ గా మాట్లాడింది. ఒక బీజేపీ ప్రెసిడెంట్ గా మాట్లాడి నేను ఒక మాట చెప్తాను, నల్ల చట్టాలు చేసి చేతులు కాల్చుకొని నల్ల చట్టాలు చేసిన తర్వాత హద్దు దాటి మాట్లాడమే మీరు మాట్లాడటప్పుడు యమున గారు మీరు మాట్లాడినప్పుడు నేను రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదే రకంగా పనిచేస్తుంది రాజుగారు ప్లీజ్, మనకు ఆ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారిని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ కూడా దాన్ని డీవియేట్ అయితలేము. రాజ్యాంగాన్ని ఇప్పుడు నేనేమంటున్నా అంటే గవర్నర్ పరిధిలోని అంశాలు రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశాల లోబడి మాత్రమే పని చేయాలి. పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడడానికి గవర్నర్ గారు దర్బార్లు పెట్టడం మీదే కదా. క్లారిటీ ఇస్తున్నారు. దర్బార్ పెట్టుకొని భారతదేశంలోనే పాలనలో శాంతి భద్రతలో అన్నిట్లో కూడా నెంబర్ 1 గా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆమె పరిధి దాటి మాట్లాడుతా ఉంది. గవర్నర్ గారి పట్ల మనం గౌరవం ఇవ్వాల్సిందే. మాట్లాడాలి ప్లీజ్. మనం మాట్లాడేది ప్రశ్న అడుగుతుంది. సిద్ధంగా ఉన్నాను, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదో శాంతి ప్రవచనాలు జల్లించి కడుపు మండపంలోనికి శాంతి ప్రవచనాలు పుట్టినటువంటి వాళ్ళం, ఈ దేశం కొరకు సేవ చేసేటువంటి వాళ్ళం, ఈ దేశం అంటే ఈ భరత మాత కాపాడేటటువంటి వాళ్ళం. ఆఫ్ఘనిస్తాన్ 4 చెప్తానండి బలరాం గారు, 4 యమున పాఠక్ గారు మీ ప్రశ్నకు సమాధానం చెప్తారు. ఆ తర్వాత మనం కంటిన్యూ. నేను 4 అడిగిన తర్వాత ఒక్క నిమిషం గవర్నర్ గారి విషయంలో ఒక మాట చెప్తారు యమున గారు. గవర్నర్ ఆఫీస్ చెప్పాలండి, చెప్పాల్సిన పని లేదు. అది గవర్నర్ ఆఫీస్ చెప్పాలి. మేము చెప్తున్న దానికి గవర్నర్ ఆఫీస్ రెస్పాండ్ అవుతారు. ఈ కాన్స్టిట్యూషన్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. మీకు కూడా ఉంటే మీరు చెప్పండి, మేము వింటాం. ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎ గవర్నర్ ఈజ్ టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ the constitution and the law as incorporated in their oath of office under article 159 of Indian constitution in the administration of state affairs. Preserve, protect, defend. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రజా సమస్యలు కనీసం వినడానికి ఈ రాష్ట్రంలో రాజుగారు డివియేట్ చేస్తున్నారు. రాజుగారు చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఇవాళ అగ్రెసివ్ గా అక్కడ గొడవలు చేస్తున్న వ్యక్తులను గవర్నర్ గారి బంగ్లాకు వెళ్ళండి అని చెప్పడం అంటే దేనికి ఇండికేషన్? సురేష్ గారు రెస్పాండ్ అవుతున్నారు. మీరు అడిగిన ఏ ప్రశ్నకు వారు జవాబు చెప్పలేదు. ఆన్సర్ చేయలేదు. అమ్నిషా పప్పు గురించి చెప్పలేదు. ఒక్క అంశం మీద ఆన్సర్ చేయలేదు. ఆన్సర్స్ లేవు ఆయన దగ్గర, ఆయన జవాబులే లేవు. సురేష్ గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్రం వద్దు శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకించినటువంటి గవర్నర్ నరసింహన్ గారు టీఆర్ఎస్లకు చాలా దగ్గర వ్యక్తి. ఇవాళ ఈ యొక్క తమిళసై గారు ఒక మహిళ కాబట్టి ఆ మీద ఇదే క్రిషాంక్ గారు ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెట్టడం, ఈమె ఒక అంటే చెప్పుకోవద్దు. మరి కల్వకుంట్ల కవిత గారు వాళ్ళకు కూతురు ఉన్నది, వారి మీద కూడా జనాలు పెట్టవచ్చు కదా. ఎంత దుర్మార్గం అంటే ఆ సమ్మక్క సారక్క జాతరకు పోతే అధికారులు రారు, ఏడికన్నా దర్శనానికి పోతే రారు, అధికారులు రాదు, కలెక్టర్ లాంటి అధికారులు రారు. ఏదైనా ప్రజా సమస్య కోసం పోతే గోండులతోనో లేకపోతే గిరిజనులతో వినండి లెట్ మీ కంప్లీట్. అంటే ఈ రకంగా ఒక మహిళను చూడకుండా మనకు
ఆడతల్లులు ఉన్నారు, మన ఇళ్ళలో ఒక అమ్మ ఉన్నది. అరే మహిళని చూడకుండా అగౌరవపరిచే విధానం ఎక్కడుంది? ఎందుకంటే కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడింది. ఆయన ఎట్లాగూ ఫామ్ హౌస్ లో ఉంటాడు, అందుబాటులో ఉండడు కాబట్టి ప్రజా సమస్యల కోసం ఆమె యొక్క దర్బార్ పెడితే తప్పే ఉంటది. దాన్ని వ్యతిరేకించడం. ఒక నిమిషం, రాహుల్ గారు కరీంనగర్ నుంచి. రాహుల్ గారు ఎస్ రాహుల్ గారు. హలో ఎస్ రాహుల్ గారు కంటిన్యూ చేయండి. నేను సంతోష్ కుమార్. సంతోష్ గారు మంచిర్యాల నుంచి చెప్పండి. సార్ ఒక మాట, ఈ డిబేట్ అంటే దేనికి మనకి అది అవసరమా? ఇప్పుడు మనకి ఇంటికి ఉద్యోగం ఇస్తానికి కేసీఆర్ గారు గద్దెనెక్కిండు, వాస్తవమా కాదా? అవునండి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, అవునా? సరే, అవన్నీ మర్చిపోయినాం. దళిత బంధాన్ని ఒకటి క్రియేట్ చేసిండ్రు, ఎన్నికలప్పుడు మాత్రమే వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు, వేరే విషయంలో లేదు. కాబట్టి ఈ డిబేట్ మీరు అనవసరంగా పెట్టుకున్నారు. ఒకటి చెప్తా అయినండి, ఇప్పుడు టిఆర్ఎస్ తరఫున ఉన్న ఆయన పేరు కరాటే ముందు, కరాటే రాజు నాయక్ గారు. అంటే ఇప్పుడు కరాటే రాజు నాయక్ గారు అనేది ఫస్ట్ టైం నేను వినేది. ఇప్పుడు సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి. ఏమో మరి ఈయన ఇట్లా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అనుకునేది. మరి పరిస్థితులు ఆయనకు తెలియకుండా ఉండవు కదా. తెలంగాణ మురళీకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. ఎంతమంది? మురళీకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. హలో, ఎస్ మురళి గారు సార్ మాట్లాడాలా? చెప్పండి. సార్, ఈ రాజకీయాలకు అతీతంగా మంచి దేశ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఈరోజు చాలా ఉంది సార్. పార్టీలు వస్తాయి, ఈరోజు అధికారం ఉంటుంది పోతుంది, కానీ మంచి జాతి నిర్మాణం చేపించుకోవాలా. ప్లస్ యూత్ అనేది మనది ప్రపంచ వ్యాప్తంగా మన యూత్ మన దగ్గరే బాగా ఉందని మనం అనుకుంటా ఉన్నాము. వాళ్ళకి సరైన దశ దారి చూపించాల్సిన మార్గం అన్ని పార్టీలది ఉంది. పార్టీలు ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది కడుపు నిండా వాళ్ళ కొట్లాటలాగా అనిపిస్తుంది అన్ని పార్టీల వాళ్ళు. ఒకప్పుడు ఇది లేనప్పుడు ఏదో లేదని బాధపడ్డాం, కానీ ఈరోజు అన్ని ఎక్కువైపోయి కొట్లాడుతున్నామా అని మనం రేపు రానున్న సమాజానికి ఏం నేర్పిస్తున్నాం అన్నది ఒకటి ఆలోచన ఉండాలి కదా. ఇది సామాన్యంగా అందరి బాధ్యత. రైట్ సార్, థ్యాంక్ యూ. రాజు గారు ఇవాళ సంతోష్ గారు ఒక మాట చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ డీవియేట్ చేయడం కోసమే ఇటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది అని చెప్పి, ముఖ్యంగా దాదాపుగా అన్ని ఛానల్స్లో అన్ని మీడియా సంస్థల్లో ఇదే అంశాలు చర్చకు జరగాలి, వేరే అంశాలు రావద్దు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే అమ్నీషియా క్లబ్ విషయంలో ఏం జరిగింది, ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఆ అమ్మాయి విషయంలో ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకుంటున్నారు, దాని వెనకాల ఎమ్మెల్యే మనుషులు ఉన్నారు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పి ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఆ విషయం పక్కకు పోయింది. IIIT విషయంలో ఇవాళ 5 రోజులుగా నిజంగా విద్యార్థులంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి రోడ్ల మీద పడుతున్న పరిస్థితి, నిజంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కలేని పేదలు ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇవాళ రైతు బంధు అందక ఇవాళ ఒడ్లు అమ్మితే ఆ పైసలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇవన్నీ పక్కకు పోవాలని ఒక వ్యూహాత్మకంగా మీ అధికార పార్టీ ఇవన్నీ చేస్తుంది అన్న ఆరోపణలకు మీరే సమాధానం చెప్తారు? నేను స్ట్రైట్గా ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ 18-19 రాష్ట్రాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా పరిపాలిస్తా ఉంది. నేను కూడా అది నరేంద్ర మోదీ గారు కూడా అప్పులు తీసుకొస్తున్నారండి. 86 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశానికి అధోగతి పాలు చేసిండు. నేను అది కాదు, ఆ విషయానికి రావట్లేదు. నేనేమంటున్నా అంటే మీరు అడిగిన దానికి వరుసగా ఒకటి రెండు చెప్పేస్తాను నేను. అమ్నేషియా పబ్లో జరిగినటువంటి మైనర్ అమ్మాయి పైన జరిగినటువంటి అఘాయిత్యాన్ని దాని వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ రోజు ఊచల్లోకి పెట్టి కస్టడీలోకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు అధిక తెలివి ఎక్కువైపోయి ఆ మైనర్ బాలిక యొక్క ఫోటోలు రిలీజ్ చేసి వాళ్ళ కుటుంబానికి రోడ్డు మీద పడేసారు. అసెంబ్లీ చట్టం తెలిసినటువంటి వ్యక్తి యాజ్ పర్ సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం మైనర్ సంబంధించినటువంటి వాళ్ళవి అసలు ఫోటోలు రిలీజ్ చేయకూడదు, వాళ్ళ యొక్క కుటుంబాన్ని రోడ్డు మీద పడేసారు. ఈ రోజు వాళ్ళు చేస్తుంటే పోలీసు
ఇష్యూస్ డైవర్ట్ అవుతున్నాయా లేదా అన్న విషయం మనం ఇక్కడ విశ్వగురు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి విషపురుగు అయ్యిండు. నేనేమంటున్నా అంటే ఏదైతే నల్లధనం తీసుకొస్తారో, ఏదైతే నల్లధనం, ఏదైతే 15 లక్షల రూపాయలు, ఏదైతే జిఎస్టీ, ఒక ప్రధానమంత్రి గారి గురించి నిజంగా కూడా కనీస డెకరం మీరు మెయింటైన్ చేయట్లేదు. ఒక డిబేట్ లో కనీస డీసెన్సీ మీరు మెయింటైన్ చేయట్లేదు. భారతదేశాన్ని మొత్తం కూడా వెరీ అన్ఫార్చునేట్. ఇటువంటి డిబేట్స్ కి రానివ్వండి. నో అండి, వి రియల్లీ కండెమ్. అసలు డీసెన్సీ, అసలు డెకరం లేకుండా ప్రధానమంత్రి గారిని నిందిస్తూ నిజంగా బలరాం గారు ఇటువంటి డిబేట్స్ నిజంగా కూడా ఆయనకి కనీసం డీసెన్సీ లేకుండా మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సంధించడానికి ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఇన్ని ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకి కూడా వారికి ఆన్సర్ లేదు. ఎంతసేపు భారతీయ జనతా పార్టీని నిందించడం తప్ప కనీసం ఆన్సర్స్ మీకు లేవు, సమాధానాలు మీ దగ్గర లేవు. మూడు నల్ల చట్టాలు రైతులకు తీసుకొచ్చి వంగి దండాలు పెట్టి క్షమాపణ చెప్పలేదా? జిఎస్టీ ఏం చేసిర్రు? అదే డిమానిటైజేషన్ అర్ధరాత్రి డిమానిటైజేషన్ చేసేసిన తర్వాత ఈ యొక్క దేశ ప్రజల పరిస్థితి టైం అయిపోయింది, మనకు టైం అయిపోయింది, మనం క్లోజ్ చేయాల్సింది. ఫైనల్ ఒక నిమిషం సురేష్ గారు, మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి. సురేష్ గారు మీరు ఒక ఫైనల్ గా చెప్పండి. బలరామన్న ఒక విషయం క్లారిటీ చెప్తున్నా. రైట్, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక డిఫెన్స్ అకాడమీ సంబంధించినటువంటి వారు ఇష్టానుసారంగా వాళ్ళ స్వార్థం కోసం విద్యార్థులను రెచ్చగొట్టి అక్కడికి పంపించిన విషయం డిస్కషన్. ఇది అగ్నిపథ విషయమే కాదు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు సిబిఐతో ఎంక్వైరీ చేస్తే ఒక ప్రత్యేక కమిటీ వేస్తే కొన్ని విషయాలు రాబడతాయి. నేను చెప్తున్నా ఎందుకంటే ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి వారు ఈ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారే రాజకీయ లబ్ధి కోసం అరే నీ ఒక ప్లాట్ఫామ్ మీద అన్న ఇంత దుర్మార్గం నిన్న టీఆర్ఎస్ వాళ్ళే పని కారణం అందరికి ఒక మాట ఉంది. ప్లాట్ఫామ్ మీద అమ్ముకునే ఒక రాజుగారు మీకు టైం వస్తుంది. ఒక్క నిమిషం. ప్లాట్ఫామ్ మీద అమ్ముకునే అక్కడ దొంగిలించారంటే అది టీఆర్ఎస్ వాళ్ళ పని అయిపోయింది. అరే టీఆర్ఎస్ వాళ్ళు స్వార్థం కోసం రెచ్చగొడుతున్నారు. ఇది రాజకీయాల కోసమే వీళ్ళు రెచ్చగొడుతున్నారు. రాజుగారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇది అగ్నిపథ ఇష్యూ కాదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చర్చ జరగాలి. టీఆర్ఎస్ నేషనల్ లో అడుగు పెట్టాలంటే మాలాంటి యువకుల్ని యువకుల్ని బలి తీసుకోవాలంటే రాజుగారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద? నేనేమంటున్నా అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువత చాలా రకాలుగా అంటే చాలా ఆశలు భారతీయ జనతా పార్టీ పైన గౌరవ మన తెలంగాణలో ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా లేదా, తెలంగాణ ఇష్యూస్ డిస్కస్ జరగాల వద్దా అన్న అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పైన గౌరవంతో ఈ దేశాన్ని గద్దెనెక్కించిన తర్వాత దేశాన్ని ప్రైవేట్ రాజుగారు రాష్ట్రంలో పరిస్థితి చెప్పండి ప్లీజ్. రాష్ట్రంలో బ్రహ్మాండంగా శాంతి భద్రతలు ఉన్నాయి, బ్రహ్మాండంగా పాలన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు టైం అయిపోయింది. అంటే పార్లమెంట్ చెప్పినటువంటి ప్రకారం ఏదైతే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు చెప్పినటువంటి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు బేసిక్గా నేనేమంటున్నా అంటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగడము, ఆస్తులు తగలబెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని ఎవరు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు మీరు. యమున గారు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు ఈ విషయంలో? ఫైనల్ గా చెప్పండి. ఇవాళ ఒక రకంగా ఈ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో, రాజకీయ ప్రలోభాలు జరుగుతున్న నేపథ్యంలో, రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీరేం చెప్తారు ఫైనల్గా? బలరాం గారు ఒకటి, ఈరోజు భారతదేశము విశ్వగురువుగా ఎదిగింది అంటే అందులో పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి కనబడుతుంది. మీరు నేను చెప్పింది కాదు. ఈరోజు ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ ఐక్యరాజ్య సమితి లాంటి దేశాలు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి వ్యవస్థలు కూడా భారతదేశాన్ని పూర్తి స్థాయి నివేదిక లేకుండా ప్రశంసించవు. So you have to basically understand that. You have to basically understand that. We as a political party, we as a yes please madam conclude చేస్తున్నారు.
దేశంలో చావులన్నీ కూడా ఆపిందని చెప్పింది. ఇదే హంగరీ ఎస్ ఎస్ రాజు గారు ఒక నిమిషం సురేష్ గారు ఏదో చెప్తున్నారు. సురేష్ గారు సురేష్ గారు రాజు గారు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. సికింద్రాబాద్ లో ముసుగుతో చేసింది, ఇవాళ వరంగల్ లో మాత్రం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం కూర్చుంది. రైట్ ఓకే రైట్ మీరు కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం రాజు గారు ఒక నిమిషం ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి. బలరాం గారు, ఈరోజు రాజ్ న్యూస్ మాధ్యమంగా మేము చెప్పేది చాలా స్పష్టంగా ఒకటి, వి యాజ్ అ పొలిటికల్ పార్టీ అన్ని పార్టీల్లో లాగా కాదు, ఒక దృఢమైన సిద్ధాంతం గల భారతీయ జనతా పార్టీ అనుక్షణం ప్రతిక్షణం ప్రజాపక్షంగా నిలుచుకొని ప్రజా సమస్యలు ఛేదించడమే భారతీయ జనతా పార్టీ. అది ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా అనుక్షణం మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం, ప్రజా సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నాం. బలరాం గారు, ఈ రోజు కూడా ఏదైనా ఉంటే శాంతియుతంగా కూడా చాలా వరకు కూడా ప్రొడక్టివ్ గా కన్స్ట్రక్టివ్ గా అడుగులు వేయొచ్చు. కానీ ఈ రోజు కేవలం బ్యాడ్ మౌత్ చేయడానికి ఈ రోజు ఈ పార్టీలన్నీ కూడా ఈ కుహానా శక్తులు గాని కొన్ని పార్టీలు గాని విధ్వంసం సృష్టించి ఈ రోజు పూర్తిగా కూడా ఒక బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు. అది మానుకోవాలి. ఒక నిమిషం డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన యమునా పాఠక్ గారు, రాజు నాయక్ గారు, సురేష్ యాదవ్ గారు, పివి శ్రీనివాస్ గారు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయన్న విషయంలో మెజారిటీ అభిప్రాయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు జరిగినప్పుడు ఖచ్చితంగా యువత కొంత జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం.